వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన మర్చిపోయాను. ఈరోజు నిజానికి ఒక సహోదరుల ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంది. వాళ్ళకి కుమారుని అనుగ్రహించాడు. వెస్ట్ గోదావరిలో సహోదరులు ప్రకాష్ గారని మనకు ఒక సహోదరులు ఉన్నారు. ఆయనకి దేవుడు 2వ బహుమానం దయచేశాడు. ఆ యొక్క ఫంక్షన్లో మనం ఉండి ఈరోజు వాక్యం చెప్పాలి, కానీ అన్న హట్ అయ్యాడు. ఈరోజు మనం రానన్నామని, ఎందుకంటే మనకు వర్షిప్లు ఉన్నాయని. నేను వెళ్ళి చిన్న ఒక ఐ లవ్ యూ అని చెప్పి ఒక హగ్ ఇచ్చి చిన్న గిఫ్ట్ ఇచ్చి వచ్చాం. దానివల్ల హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు వాతావరణం వాళ్ళ ఫంక్షన్కి ఆటంకంగా ఉండకూడదని ప్రేయర్ చేయండి. ఆ కుమారుడు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాలని అందరూ ప్రార్థించండి. ఇక రెండవది, చర్చ్ విషయంలో చాలా ఆలోచనలు కలిగి ఉన్నాం. వీలైతే మీ సలహాలు చూసేలా అవసరం. దాని గురించి ప్లాన్ చేయండి. రాజమండ్రిలో ఆల్రెడీ ఒక బిగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది చర్చ్ గురించి. కాకినాడ కూడా అనుకుంటున్నాం. దాని విషయంలో కూడా మీరు ప్రార్థించండి. ఓకే, కొన్ని వారాలుగా ఒక సిరీస్ మనం ఆలోచిస్తున్నాం. ఎంతమంది గుర్తున్నాయి? గుర్తు లేకపోయినా గుర్తున్నాయి అనండి, లేకపోతే మళ్ళీ మొదలెడుతున్నాను. గుర్తున్నాయిగా? దేవునికి నచ్చనివి, దేవుడు ఇష్టపడనివి, దేవుడు కోరుకోలేనివి మనకి ఉన్నాయని మనకు తెలియకుండానే సులువుగా దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడవేసేవి. అసూయ దగ్గర నుంచి ప్రారంభించాం. లాస్ట్ వీక్కి దురాశ. ఇక్కడ వరకు మనం 6 భాగాలు ఆలోచించాం. ఇక ఈరోజు మనుషులకుండే మరొక దేవుడికి నచ్చిన గుణం ఏంటంటే హెచ్చించుకోవడం. ఈ హెచ్చించుకునే తత్వాన్ని దేవుడు అసలు ఇష్టపడ్డాడు. బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది, మనుషులలో ఘనమైనది నా దృష్టికి అసహ్యమైనది అన్నాడు. ఈరోజు ఈ సోషల్ మీడియా ట్రెండ్ దేంతో నడుస్తుంది చెప్పండి? హెచ్చించుకోవడంతో నడుస్తుంది. దీన్ని ఏమన్నారంటే మన ట్రెండ్ లాంగ్వేజ్లో పాపులారిటీ అన్నారు. పాప్ కల్చర్ అంటారు. పాప్ అనే వర్డ్, పాపులారిటీ అనే వర్డ్ ఇంగ్లీష్ కాదు, లాటిన్ వర్డ్ అది. ఆ లాటిన్లో పాప్ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పీపుల్స్ అనే పదాన్ని అర్థం వచ్చేలా లాటిన్ వర్డ్ అన్నమాట. అంటే ప్రజలలో ఎక్కువ గుర్తింపు కోరుకునే జనరేషన్. అందులో ముత్తాతలని లేదు, వయసు అయిపోయిన బామలని లేదు, పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, చిన్నోళ్ళని లేదు, వయసులో ఉన్నవారని లేదు, వృద్ధులని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, క్రైస్తవులని కాదు, క్రైస్తవేతరులని కాదు, 1 కాదు 2 కాదు, అందరికీ పట్టిన రంపేంటో తెలుసా? మమ్మల్ని అందరూ గుర్తించాలి. ఈ దరిద్రపు లక్షణం ఉంది అందరిలో. ఒక ఫంక్షన్కి పోయినా అందరూ మనల్ని గుర్తించాలి. ఒక చర్చిలో ఉన్న అందరూ మనల్ని గుర్తించాలి. మనం ఎక్కడికి పోయినా, మన స్టడీస్లో, మన ఎంప్లాయీ మూమెంట్లో, ప్రతి దిక్కున ఈ గుర్తింపు కోరుకుంటాం. దేవుడికి నచ్చదండి ఇది. అందుకే బేస్ రిఫరెన్స్ ఒక రిఫరెన్స్ చూసి మన వివరంలోనికి వెళదాం. ఒకసారి లూకాసు సువార్త చూడండి. లూకాసు సువార్త 6వ అధ్యాయం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. 6వ అధ్యాయం 26వ వచనం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులను అబద్ధ ప్రవక్తలందరూ అదే విధముగా చేసిరి. ఏదే విధముగా చేసిరి? అబద్ధ ప్రవక్తలు పూర్వం ఏం చేసేవారు చెప్పండి? రాజుగారిని పొగిడేవారు. అయ్యా, మీరు పట్టిందల్లా బంగారం అవుద్ది, మీరు ఎక్కడికి వెళ్ళినా విజయాలు మీ వశం అవుతాయని దొంగ ప్రసంగాలు చెప్పి రాజుని పొగిడి దేశానికి గొడ్డు పరిస్థితి తెచ్చింది ఎవరు చెప్పండి? దొంగ ప్రవక్తలు. దాని వెనకాల ఆ భయంకరమైన నష్టాలు రావడానికి కారణం ఏంటి చెప్పండి? పొగడతలు. ఈ పొగడత అనే దాన్ని ఏమన్నారంటే హెచ్చించుకోవడం, డాంబికం. ఇంగ్లీష్లో పాపులారిటీ అన్నారు. సార్ మీరు సూపర్ సార్, మీరు అది సార్, తోపు సార్, మీరు తురుము సార్ మీరు అంటారన్నమాట. అలా అన్నప్పుడు ఎవడైనా మనల్ని అంటున్నాడు అనుకోండి, ఇది నాకు శ్రమ,
ఏంటి వాక్యం అర్థం అవ్వకముందు మనల్ని ఎవడైనా పొగుడుతుంటే మనకు సమ్మగా ఉంటుందండి. అది మరి అది ఆ మాత్రం ఉంటుంది, మనం అంటే అనుకుంటాం. వాక్యం అర్థమైన తర్వాత నీ మైండ్ ఎలా అని చెప్పి సిగ్గైపోవాలండి ఎవడైనా మనం పొగుడుతుంటే. ఆపే వద్దు ఇంక చెప్పకు అనిపించాలి, ఎందుకంటే వాక్యం పనిచేయాలి, మమ్మల్ని ఎక్కువ పొగడకు అని. మీటింగ్స్కి వెళ్తామా, ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈ సాల్వాలు కప్పి దండేస్తారు. వద్దురా నాయన అన్న వేస్తారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పాము ఈ లైవ్లో చెప్తున్నాం, వద్దన్న వేస్తారు. ఇప్పుడు డయాస్ మీద వద్దు బావ అని అటు ఇటు పరిగెట్టలేం, కానీ సిగ్గు లేకుండా కూర్చోలేం. ఇంకా ఆ వేస్తారు. వేసేటప్పుడు నిజంగా నేను చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని నా ఫీలింగ్ ఏంటి చెప్పిన, శవానికి దండేసిన ఫీలింగ్ వస్తుంది. సాల్వ కప్పుతుంటే లాస్ట్ కూడా కప్పుతారు కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. నడుగుతున్నారు దేనికి ఇవన్నీ? సన్మానించడం అంటే సాల్వాలు కప్పమని కాదు, సువార్త చేస్తున్న వారిని సన్మానించమంది కదండి బైబిల్ అంటే. ఓ వెరీ గుడ్, సన్మానించింది రిఫరెన్స్ బాగానే కోట్ చేస్తున్నావు, కానీ సన్మానించడం అంటే అది కాదు. సన్మానించడం అంటే గౌరవించడం. ఈయన సువార్థికుడని గౌరవించడం, పద్ధతిగా మాట్లాడడం, ఆయనతో పద్ధతిగా వ్యవహరించడం, అది ఆనర్ చేయడం అంటే. ఇవి మర్చిపోయాం. ఈ పాపులారిటీ పిచ్చి మీరు చూడండి, సోషల్ మీడియా ట్రెండ్లో బాగా పట్టింది. మొన్న ఒక వీడియో చూశాను నేను, కుదురుగానే వెళ్తున్నాడు, ఆడు రీల్ చేయాలనుకున్నాడు. ఆ రీల్ చేస్తున్నాడు, సడన్గా వాడు ఏం చేశాడు, వెళ్ళి కుక్క తోకెట్టి పైకి లేపేశాడు. ఇలా గిర్రని తిప్పాడు. దేనికంటే ఇప్పుడు రీల్. ఆ రీల్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ అన్నీ ఏమనుకోవాలంటే ఇది ఫన్నీ హీరో అని ఫీల్ అవ్వాలి పబ్లిక్. ఇది పాపులారిటీ. ఈ మధ్యకాలంలో నేను ఈ మాట అనొచ్చలేదు, ఈ మాట అంటే నా మీద పడతారు, కానీ తప్పదు నా అంటున్నాను. సిగ్గు ఎగ్గు లేకుండా చాలామంది పెళ్ళి కాని వయసుకు వచ్చిన ఆడపిల్లలు మీరు ఈరోజు చూసారా ఎన్ని దరిద్రపు రీల్స్ చేస్తున్నారు. హార్డ్గా, రఫ్గా, రాడికల్గా ఒక మాట అంటున్నాను, అవయవాలు ఎక్స్పోజ్ చేస్తున్నారు. దేనికి ఎక్స్పోజ్ చేస్తున్నారు? పాపులారిటీ. స్లిమ్గా ఉంది, తన యొక్క, ఇంక నేను ఈ పదాలు వాడకూడదు, తన ఫిట్నెస్ బాగుందనడానికి సీవ్లెస్ డ్రెస్లు వేసుకోవడం, సీల్గా కనబడే కొన్ని డ్రెస్ కోడ్ మెయింటైన్, దాన్ని కెమెరా పెట్టుకోవడం, లైట్స్ ఆన్ చేయడం, ఇవన్నీ దేనికి? రేపు పొద్దున్న పెళ్ళి అవుతుంది, కాపురాలు జరుగుతాయా? మగాడు ఈ మధ్యకాలంలో మగాడు మీరు చూసారు, కడ్డాయిలతో కూర్చొని రీల్స్ చేస్తారు మగ పిల్లగాళ్ళు, పై సట్సిప్పేస్తున్నారు మగ పిల్లగాళ్ళు, రీల్స్ అంటున్నారు, ఎక్స్పోజ్ చేస్తున్నారు. రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయితే ఈ పదం నేను కావాలని కసిగా ఉండాలంటున్నాను, నీ పిల్లానికి చూపించాలి నీ మగతాను గుర్తు, ఊరు వాడ రోడ్డు మీద చూపించడానికి కాదు. రేపు నీకు పెళ్ళి అయితే నీ భర్తకు చూపించాల్సింది నీ సౌందర్యం, ఊరు వాడ చూపించాల్సింది కాదు. మరి ఎందుకు ఈ ఇంకిత జ్ఞానం, ఈ నైతికత మర్చిపోతున్నారంటే హీరోస్ సోషల్ మీడియా ట్రెండ్ ఏంటంటే అర్జెంటుగా నైట్కి పాపులారిటీ సంపాదించాలి. ఎక్స్పోజ్ హీరోయిన్, సోషల్ మీడియా ఎక్స్పోజ్ హీరో అనుకోవాలి. దాని కొరకు నైతికత గాలికి వదిలేస్తారు. ఈ మధ్యకాలంలో మీరు చూసారా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, నేను డైరెక్ట్గా అంటున్నాను ఎందుకంటే వాళ్ళు చూస్తారు మన వీడియోలు, నాకు తెలుసు, వాళ్ళు డైరెక్ట్గా అంటున్నాను నేను, వాళ్ళ ఆఫర్స్ కోసం ఒళ్ళు అమ్మేసుకుంటారు కొంతమంది. ఏమైపోయినా పర్లేదు, రేపు పెళ్ళి పెటాకులు ఇవేం జరిగితే వాళ్ళకి అనవసరం. ఇప్పుడు ఈ టయానికి పాపులారిటీ, స్టార్డమ్, హీరోయిన్ అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలి, దాని కొరకు ఏదైనా అమ్మేస్తారు. వారి యొక్క తత్వాన్ని అమ్మేస్తారు, శీలాన్ని అమ్మేస్తారు. కేవలం ఒక రాజకీయ పదవి కొరకు, ఆ పదవి కొరకు ఈ మాట నేను అంటున్నాను అనకండి. పడకలు సర్దే వాళ్ళు లేరండి. ఏరంటే 5 yearsలో వాళ్ళకి పాపులారిటీ, పదవి కావాలి. దేవుడు అసహించుకునే దాంట్లో భయంకరమైన కార్యము పేరు ప్రఖ్యాతులు సంపాదించు. ఈరోజు గొడ్డు ప్రపంచం అవడానికి కారణం ఏంటంటే బాబేలు గోపురం దగ్గర ఈ ఎదవేడి పేడిసినందుకు ఈరోజు ప్రపంచం ఇలాగ ఏడిసింది. బాబేలు గోపురం దగ్గర వీళ్ళ వ్యూ ఏంటండి? పేరు సంపాదించుకుందాము రండి. ఈ పేరు పిచ్చి, ఈ ప్రఖ్యాతి పిచ్చి. ఒక ప్రధాని ఉన్నాడు, బ్రిటన్ ప్రధాని, హిస్టరీలో నమోదు చేస్తారు ఈ యొక్క స్టేట్మెంట్. ఆయన పేరు విన్స్టన్ చర్చిల్. ఆయన ఏమంటాడంటే, ఒక శిష్యుడు తనకు దగ్గరకు ఉన్న పిఏ లాంటోడు లేదా సీసీ లాంటోడు దగ్గరకు వచ్చి అంటాడు, సార్ మీరు ఏ హాల్లో మీరు మెసేజ్ చెప్పినా క్రౌడ్ విపరీతంగా వస్తుంది, పబ్లిక్ ఫుల్ అయిపోతున్నారు, మీ ఫాలోయింగ్ మామూలు లేదు సార్.
మీరు చెబుతున్న ప్రసంగాలకి బ్రిటన్ టౌన్ లేదా బ్రిటన్ మన కంట్రీ అంతా ఒక్కసారిగా అటెన్షన్లోకి వస్తుంది. మీ మెసేజెస్ చాలా ఇన్స్పిరేషన్స్గా ఉన్నాయి, ఇంకా అపోజిషన్ కూడా వాళ్ళని డైనమాలో పడేస్తున్నాయి. అంత బాగుంది సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నారు. మీ ప్రసంగానికి పబ్లిక్ అంత బాగా వస్తారంటే అప్పుడు చర్చిలు అంటాడు ఏమంటాడంటే, అవును నా రాజకీయ ప్రసంగాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలుసు, చాలామంది వస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆ వేదిక మీద ఉన్నప్పుడు ఆ జనాల యొక్క కేరింతలు కేకలు ఇవన్నీ చూసినప్పుడు నా మనసులో బయటకు చెప్పలేను, కానీ ఎప్పుడో కోరిక వస్తుంది. ఆ కోరిక ఏంటంటే ఇంకా జనం వస్తే బాగుండు అనిపిస్తుంది. నాకు పాపులారిటీ పిచ్చేది. ఆ జనాన్ని ఇంకా రప్పించడానికి నాలో వచ్చే థాట్ ఏంటంటే, అన్నాడు చర్చిల్ అనే బ్రిటన్ ప్రధాని ఏమన్నాడంటే, నన్ను లండన్ నడివీధుల్లో ఉరేస్తే ఇంకా జనం ఎక్కువ వస్తారు అనిపిస్తుంది నాకు, అంత పిచ్చొచ్చింది ఈ పాపులారిటీ అన్నాడు. చూసారా? అంటే ఈ మధ్యకాలంలో చూసారు, చచ్చిపోయేటప్పుడు కూడా సూసైడ్ వీడియో తీసుకుంటున్నారంటే సావులో కూడా వీళ్ళకి ఏం కావాలండి? కొండ చివరికెక్కి వీడియో తీస్తున్నాడు, మేడ చివరికెక్కి వీడియో తీస్తున్నాడు, పురుగుల మందు ముందెట్టుకుని వీడియో తీస్తున్నాడు. అంటే చచ్చే ముందు కూడా నీకు పాపులారిటీ అంటే నువ్వు దేని వల్ల చచ్చిపోతున్నావు చెప్పనా? ఈ ప్రఖ్యాతే నేను చంపేస్తుంది. గుర్తుపెట్టుకు, ఇది తెలియని రోగం అండి, ఇది తెలియని దరిద్రం అండి, ఇది జనాలు కోరుకునే దరిద్రపు లక్షణాలు ఇదొకటి. ఇది మాయలాగా ఆవరించింది, మేఘములా కమ్మేసింది. ఈ నల్ల గుడ్డులకి ఇంపైన ఈ యొక్క వాసన నచ్చేలా అది సోషల్ మీడియా అనే ఒక ముసుకేసుకొచ్చింది. ఎక్కువ మంది హృదయాల్ని పాడు చేస్తుంది. విద్య ఉన్నవారిని విద్య లేని వారిని అందరినీ ఈరోజు ఇది ముసుగులా కప్పేసింది. ఒకప్పుడు వివరణేనండి, వచనాలకు వెళ్దాం. ఒకప్పుడు చదువు లేని వారు పచ్చబొట్లు వేసుకునేవారు, గుర్తుందా? పచ్చబొట్లు చదువులు ఉండేది కదా. ఇంకా అందరూ వేసుకోకపోయినా ఎక్కువగా ఇంకా బాగా మూలాలకు మనం వెళ్ళిపోతే అందరూ వేసుకోకపోయినా పచ్చబొట్లు ఎవరు ఎక్కువ వేసుకునేవారంటే వేశ్యలు వేసుకునేవారు. గుడి దగ్గర వేశ్య వృత్తి చేస్తారు, దేవదాసీలు అంటారు వాళ్ళని. ఎందుకంటే మనకి హిస్టరీ తెలియదు, పాడు తెలియదు, మనకి ఏం చేసుకోవడమే. ఇంకా ట్యాటీలు ఎక్కడ పడితే అక్కడ వేసి రింగులు పెట్టేసి ముక్కులు పెట్టేసి ఇక్కడ పెట్టేసి ఏం చేస్తున్నారు అంటే వేశ్యలు వేయించుకునేవారు, వేశ్యలు. ఆ తర్వాత విలేజ్ కల్చర్లో పైగా అప్పర్ క్యాస్ట్ కాకుండా లో క్యాస్ట్లో ఈ గుడుల దగ్గర ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళు వేయించుకునేవారు. ఇలాంటివి వేయించుకున్నారు. అప్పుడు ఎవరైనా ఇలాంటి పచ్చబొట్లు వేయించుకుంటే జనాలకు దృష్టిలో ఒక వ్యూ ఏంటో తెలుసా? చదువు లేనోళ్ళు అని. చదువు లేనోళ్ళు ఎక్కువ పచ్చబొట్లు వేయించుకున్నారు. ఇప్పుడు చదువు లేనోళ్ళు మానేశారు. చెప్పండి, చదువు ఉన్న వాళ్ళు మెడల మీద, తొడల మీద, నడువుల మీద, బ్రెస్ట్ల మీద, చెస్ట్ మీద, ఇంకా రిస్ట్ మీద, ఏళ్ళ మీద, ఇంకా ఎక్కడెక్కడ నేను చెప్పకూడదు అక్కడక్కడ అయిపోతున్నారు. ఎంత చెత్త కల్చర్ వచ్చింది అడుగుతున్నాను. ఇవన్నీ అయిపోతున్నారు దేనికి అంటే ఈరోజు ఇప్పుడు ఆ టాటిని చూసాలు ఏమనాలి? ఫాలోయింగ్ పెరగాలి. ఆ ఒక్క టాటూ కొరకు వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ చేస్తారో. పాపులారిటీ ఎన్ని కోణాల్లో మనుషుల్ని మాయ చేస్తుందో చూడండి, అన్ని రకాల తీసుకెళ్తుంది. దీన్ని ఎలా అన్నా బిబిలికల్గా చూడాలంటే దీన్ని ఎలా అంటే ఈరోజు చివరి ఎపిసోడ్ దీనికి మనకి ఒకే ఆయన మనకి బిబిలికల్ వ్యూలో ప్రభు అయిన యేసుక్రీస్తు. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు, చాలా జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామానికి పైనామము ఆయనకు అనుగ్రహించును. బాగా వినాలి. ఇంకా బయట వాళ్ళ విషయాలు మనకు వద్దు, ఇంకా మన విషయాలు మనం బైబిల్తో కొలుసుకుందాం. సొసైటీ ఎలా ఉందో ఎప్పటివరకు మనం చూసాం. సొసైటీని పక్కన పెట్టండి. ఇప్పుడు క్రైస్తవులుగా మన వాక్యపు వెలుగులో ఎలా ఉన్నాం? ఈ వెలుగులో మనకి మొదటి మోడల్గా కనిపిస్తున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, ఆయన గూర్చిన సాక్ష్యం బైబిల్ ఎలిబరేట్ చేస్తుంది, మనకి కనబడేలా ఇదిగో ఈ విధముగా మనకి దృశ్య రూపంలో వాక్యం మనం దర్శిస్తుంది. ఏమంటుందంటే ఆయన అన్ని నామముల కన్నా
పైనామము గలవాడు. దీన్ని ఏమంటారు చెప్పండి? ట్రెండ్లో చెప్పండి. ఆయనకున్నంత ఫేమ్ నేమ్ చెప్పండి, ఎవరికి లేదు. సొసైటీలో ఏదన్నా ఘనత కలిగిన నామం అంటే ఆయన నామం ముందు దిగదుడిపోయే నామం. ఇప్పటికీ మీరు హిస్టరీలో చూడండి, యేసుక్రీస్తుని డౌన్ చేసే ఫాలోయింగ్ ఎవరికైనా ఉందా? బయట కొలతలో కూడా. దేవుళ్ళు కొలతలో మీరు కొలవండి, దేవుళ్ళు కొలతలో ఈయన మించిన గొప్ప దేవుడు ఉన్నాడా హిస్టరీలో? ఈవెన్ గ్రీక్ దేవుళ్ళు కూడా, నేను ఈ మైథాలజీ మాట్లాడట్లేదు, గ్రీక్ దేవుళ్ళు కూడా లేరు. ఫిలాసఫీలో ఆయన మించిన ఉన్నాడా? లేడు. లవ్లో ఆయన మించిన ఉన్నాడా? లేడు. ఆయన సర్వీస్ చేయడంలో ఆయన మించిన ఉన్నాడు? లేడు. ఇంకా ఏదైతే మీరు ఏ కొలత పెడితే, విప్లవకారుల్లో ఆయన మించిన లేడు. ఏ సెక్టర్ అయినా మీరు తీసుకోండి, ఆయన మించిన లేడు. అన్ని జోన్స్లో ఆయనే గొప్పవాడు. అవి దేవదూతలైనా మనుషులైనా ముల్లోకాలలో ఏ ఘనత కలిగిన సింహాసనం కన్నా ఆయనే గొప్పవాడు. ఆయన మించిన గొప్పవాడు ఎవడును లేడు. కానీ బైబిల్ ఒక విషయాన్ని నొక్కింది. ఏముందో తెలుసా? ఆయన పేరు ప్రఖ్యాతల్ని అస్సలు పట్టించుకోకుండా మట్టిలో కలిపేశాడంట ఆయన. నా మాట అర్థమవుతుందా? ఆయన అసలు బాగా అసలు ఆయనకు పేరు ప్రఖ్యాతులే కాదు, ఆయన పేరు ప్రఖ్యాతులు లేకుండా చూసుకోవడానికి ఆయన పేరుని మట్టిలో కలిపేశాడట. పాపులారిటీకి చాలా దూరంగా ఉన్నాడు. ఆ యొక్క ప్రఖ్యాతిని సిలువకేసి చెప్పండి కొట్టేస్తాడు. ఆయన మనం మోడల్. ఆయన ఇంకా బైబిల్ చెప్తుంది, మిమ్మల్ని మనుషులు కొనియాడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన కొనియాడినప్పుడు నన్ను కాదు, నన్ను పంపిన వాడిని మీరు కొనియాడండి అన్నాడు ఆయన. అంటే ఈ సెలబ్రిటీ ఫేమ్ నేమ్కి వీటన్నిటికైనా ఎప్పుడు చాలా చాలా దూరంగా ఉన్నాడు, అవాయిడ్ చేశాడు ఆయన. ఇంకా బైబిల్ చెప్తుంది, ఎందుకు ఈ బైబిల్ వెలుగులో ఎంత వివరణ మనకున్నా ఈ ప్రఖ్యాతుల పిచ్చి మనుషులకి ఎందుకు పడతాయి చెప్పండి? ఎందుకు పడుతుంది తెలుసా? మీరు అబ్జర్వ్ చేయండి, మనకు ఉన్నాయో లేదా అర్థమైపోతుంది. కొన్ని పాయింట్లు చెప్తాను. మొట్టమొదటి ఇది ఉంది, నాకు ఇది ఉంది, ఈ ప్రఖ్యాత ఆ పేరు పిచ్చి నాకు ఉంది అనడానికి మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? మనుషులందరూ నన్ను మంచోడు అనాలి. ఇది భయంకరమైన డిఫాల్ట్, గుర్తుపెట్టుకో. నువ్వు అందరికీ నచ్చేస్తావా? నిన్నే అడుగుతున్నాను, నచ్చేస్తావు అందరికీ? కానీ మనం ఏమనుకుంటే చెప్పండి, నచ్చాలి. ఆడికి ఏదన్నా మనలో నచ్చలేదని అంటే చెప్పండి, ఆడు నచ్చడు మనకి. పాపులారిటీ పిచ్చులో మొట్టమొదటి కొలత ఏంటో తెలుసు? అందరూ మనల్ని అంగీకరించాలి, అందరూ మనల్ని ఇష్టపడాలి, ఎక్కువ మందిని మనం ఆకర్షించాలి, ఎక్కువ మంది దృష్టి చెప్పండి మన మీద ఉండాలి. ఇవి ఉన్నాయా లేదా చెప్పండి? ఉంటే ఉన్నట్టే. నా దగ్గర ఒప్పుకోకపోయినా పర్లేదు, మెసేజ్ అయిన తర్వాత ప్రేయర్లో ఒప్పుకుంటే సిగ్గు లేకుండా దేవుడి దగ్గర. ఖచ్చితంగా అందరి దృష్టి ఆకర్షించాలి, ఎక్కువ మంది మనల్ని పొగడాలి, అందరూ నన్ను అంగీకరించాలి, అందరూ నాకు వ్యతిరేకంగా లేకుండా మంచోడు అనాలి, గుర్తింపు కావాలి. ఇంకా మనం ఏదన్నా చిన్న పని సాధించామనుకోండి, అందరూ మనల్ని చెప్పండి ఇంకా సిగ్గు లేకుండా పొగడాలి. ఎప్పుడన్నా చూసారా? మీరు చూసారా? ఏదన్నా జరిగిందనుకోండి, నేనే చెప్పాను ముందు. మనకు తెలియకుండా మన నోటండి వస్తుందండి. ఏదైనా ఒక మంచి జరిగిందనుకోండి, దాన్ని నేనేనండి ఆ రోజు ఆడికి సలహా ఇచ్చాను అంటాను. ఏదైనా చెడ్డ జరిగిందనుకోండి, నేనేనండి ఇచ్చాను. ప్రతి దగ్గర బాగా ఫేమ్ సంపాదించుకో. గొడవలో చూడండి మనల్ని మనం ఎంత బాగా డిఫెండ్ చేసుకుంటాము. ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు చూడండి మనల్ని మనం ఎంత బాగా పోడుకుంటాం. నేనేనండి దగ్గరుండి చేస్తాను అంటాను. ఆ చేసిన దాన్ని మనం గుర్తించలేదనుకోండి, అది బయటికి చెప్పరు, ఎంత రుసుబుసులాడతారో. ఇండైరెక్ట్గా డైలాగ్ అది, ఎందుకంటే గుర్తింపు లేనప్పుడు ఇక్కడ ఉండడం. మరి ఎక్కడో వెళ్తావు? గుర్తింపు లేనప్పుడు ఇక్కడ ఉంటున్నావు. సరే మరి ఎక్కడికి వెళ్తావు చెప్పండి? నెక్స్ట్ చెప్పండి. ఇంకా గుర్తింపు అన్న కాడికి పోతాం. అది చాలామంది కదండి, ఒక 7 మంది లెక్కడితో ఒక 2-3 లాంటి వాళ్ళు లాస్ట్ సెమినార్కి మిస్ అయిపోయారు. ఎందుకు చెప్పిన? వాళ్ళకి గుర్తింపు లేదు. వాళ్ళకి ఆ గుర్తింపు లేదని స్పీకర్స్ కాదు, వర్క్ చేసే వాళ్ళని అంటున్నాను. గుర్తింపు లేదని వాళ్ళు దూరం అయిపోయారు. చివరికి ప్రత్యేక ఎజెండాలు ఎగరేస్తారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నాకు ఇదే డైలాగ్ గుర్తుంది. వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకండి ఎంత చేస్తే ఏం గుర్తింపు ఉందండి ఈ డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్లో అన్నారు.
గుర్తింపు లేకపోతే వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతారు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. అందుకే ట్రెండ్ కల్చర్ని బైబిల్ అందే, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బాగా ఈ సంవత్సరం అంతా మనం బాగా పొగిడేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ రెడీ అయిపో. చెప్పండి, ముగ్గు ఉండదు, ఎలకం ముగ్గు నీకు. ఇంకా బాయ్ 24 వెల్కమ్ 25 ఏముండదు. 25 నీకు ఊపేరానికి రెడీగా ఉందని గుర్తు. ఎందుకంటే దేవుడు నీ పొగడతలు నిన్ను పాడు చేసేలా ఉన్నాయి అన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు నీకు మొట్టికాయల మీద మొట్టికాయలు వేస్తాడు. ఇంకా మాకు బాగా అర్థం కావాలన్నా బైబిల్ ఎలుగులు ఇలాంటివి ఉన్నాయంటే ఒక విధానాన్ని చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి మత్తయి సువార్త. మీరంతా ఒకసారి క్రిస్టియన్ కల్చర్ వ్యూలోకి తెచ్చుకోండి, ఇవన్నీ మీకు కళ్ళ ముందుకు వస్తాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మొదటి 2 వచనాలు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున ఏంటట, మనుషులకు కనబడలేని, భక్తిలో కూడా మొదటి శతాబ్దంలో ఉన్నది ఏంటి చెప్పండి, మనుషులకు కనబడాలి. మనుషులకి ఎందుకు కనబడాలి చెప్పాలి? పాపులారిటీ కొరకు కనబడాలి. వాళ్ళ భక్తిని దేవుడు చూపిస్తున్నాడు. చూడండి, ఈ విధమైన భక్తి ఇది భక్తి కాదు, ఇది పాపులారిటీ, పిచ్చి అన్నాడు. ఈ రోజుల్లో సొసైటీలో గొప్ప బోధకుడు అంటే ఎవరు చెప్పండి? చెప్పాలి. సత్యం బాగా వివరించేవాడు గొప్ప బోధకుడు కాదండి, చెప్పాలి. ఏ సంఘానికి సభలకి ఎక్కువ మంది ప్రజలను రాబట్టగలిగేవాడే గొప్ప బోధకుడు. చిరాకు వచ్చే పదం చెప్తాను చూడండి. ఆ బోధకుడికి బుద్ధి లేకపోయినా, ఆ బోధకుడికి సత్యం తెలియకపోయినా, ఆ బోధకుడికి కనీసపు క్యారెక్టర్ లేకపోయినా, ఆ బోధకుడికి ఏం లేకపోయినా, ఆ బోధకుడికి ఫాలోయింగ్ ఉంటే చాలు, ఆ చర్చికి వెళ్ళిపోతామమ్మా. వెళ్ళిపోమండి. ఈరోజు మీరు చూడండి, మనకి ఈ చిన్న హాల్ సరిపోతుంది. కొంతమంది ఉంటారు బోధకులు, వాళ్ళకి హాల్ సరిపోదు. వాళ్ళకి ఎందుకు చెప్పండి? అతను బుద్ధి లేనుడని, క్యారెక్టర్ లేనుడని, అబద్ధికుడని, దొంగని అన్నీ తెలిసిన అతని వెనకాల అతని యొక్క మినిస్ట్రీని ఎందుకు పబ్లిక్ ఫాలో అవుతుందంటే చెప్పండి, అందరూ అక్కడికి వెళ్తున్నారు. చెప్పండి, మేము కూడా. అంటే వీళ్ళ కొలత ఏంటి చెప్పండి? ప్రజలను బట్టే ప్రజలు ఉంటారు, ప్రజల యొక్క కొలతలను బట్టే ప్రజలు ఉంటారు. దీన్ని ఒక వివాంజలిస్ట్ ఏమంటాడంటే, వివేకం లేని వారు ఉద్రేగానికి గురైన వారు ఎక్కువ మంది ఈ ట్రెండ్ ఫాలోయింగ్కి పడిపోతారట. వివేకం లేని వారే ఉద్రేగానికి, అంటే వీళ్ళు ఏం చూస్తుంటే జనాలు ఎక్కువ. ఎప్పుడైనా మీరు చూసారా, అరే సత్యం కాదురా, మీరు ఎందుకురా ఇలాగా, సత్యం ఇదిరా అని చెప్పండి. సత్యం కాకపోతే అంతమంది వెళ్తారా అంటాడు. అంటే వీడు కొలత ఏంటి చెప్పండి? ఆడు కొలత సత్యం కాదు. సత్యానికి గీటురాయి సత్యం అన్నాడు బోధకుడు. సత్యానికి గీటురాయి సత్యము కాదట. మరి సత్యానికి గీటురాయి ఎవరిని పెడుతున్నాడు చెప్పండి? మనుషులను పెడుతున్నారు. అబద్ధాలు. నిన్న మొన్న సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఈ స్వస్థతల బోధల మీద జరుగుతున్న మాయలన్నీ. ఎన్ని కాదు, స్వస్థతలు లేవని అనట్లేదు, స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతలు జరుగుతాయి, స్వస్థతలు దేవుడు చేస్తాడు. కానీ ఇలాంటి డయాస్ పబ్లిసిటీ దేవుడు చేయమని చెప్పడు. కళ్ళు మూసుకున్నారట, రెడ్ సునీ వేసుకుంది, కర్లింగ్ ఎయిర్ వస్తుంది అన్నారు. ఓ తిక్కలది, బుర్రలేనిది, వివేకం లేనిది, ఉద్రేకపూర్వకమైంది. ఎంత చెప్పాం కదా టైలింగ్, వివేకం లేనిది ఉద్రేకపూర్వకమైంది. ఆయన ఏదో రెడ్ సునీ అన్నాడు గాల్లో, నేనే రెడ్ సునీ అనుకుని ఏదిక మీదకి ఎక్కేసింది. చూసారా మీరు సోషల్ మీడియా జరిగిన గొడవ? ఏదిక మీదకి ఎక్కింది, చెప్పాడు, వచ్చిన వెంటనే నిలబెట్టాడు. ఆవిడని ఇలా అన్నాడు. ఆ పాపను పెళ్ళగలదు అమ్మాయికి. ఆ అమ్మాయిని ఏమనంటే, బిడ్డ నువ్వు ఒక ప్రేమ అనే మాయలో పడి తిరుగుతున్నావు కదంటే అందే. కంగారు పడుకు, ఆ దయ్యాన్ని దేవుడు ఈరోజు నీకు వదిలించిన గాక బిడ్డ, ఫట్ అన్నారు. అంతే, టపాలని వెనక పడిపోయి తీసుకెళ్ళిపోయి. ఈ వీడియో వాళ్ళ పేరెంట్స్ చూశారు. ఈ రోజుకి ఆ పిల్లకి పెళ్ళి అవ్వలేదంటే, ఈ రోజుకి అలాంటోడిని కాపీ కొట్టినోడు ఇంకొకటి చిన్నోడు స్టార్ట్ అయ్యాడు. ఈయన మళ్ళీ ఈ మధ్య ఎల్లు వస్తుంది అన్నాడు.
ఈయన అడుగుతున్నాను, ఇవి ఏంటంటే, అరే ఇవన్నీ తప్పు, లాజిక్కి దగ్గరగా లేవు, ఇది కరెక్ట్ కాదని బైబిల్ చెబుతున్నా ఎందుకు ఇంతమంది గొర్రెల్లాగా జనాలు వెళ్తున్నారంటే వివేకం లేదు, ఉద్రేకం. వాళ్ళ వివేకం లేదు. వాళ్ళు ఎంతమంది ఎందుకు వెళ్తారు, అంతమంది వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళిపోతాం అంతే. జనాలు భక్తిని సెలబ్రిటీలా చూస్తారట. ప్రభు 2000 సంవత్సరాల క్రితం వ్యతిరేకించాడు. ఆయన అన్నాడు మనుషులకు కనబడవాలని. మొట్టమొదటి పాయింట్ చెప్తున్నాడు, మనుషులు కనబడాలనుకుంటారట. రెండవది, బహిరంగ ప్రార్థనలు వీధుల్లో నడి వీధుల్లో చేయడం స్టార్ట్ చేస్తారట. కళ్ళు మూసుకోండి అంటారంట. ఆయన రోడ్డు మీద ప్రేయర్ చేస్తుంటే మనకు పొరపాడైపోతుంటుంది. మన ఇంట్లోనే సరిగా చేయం. రోడ్డు మీద ఆయన ప్రేయర్ చేస్తుంటే ఆయన మనం చూసి అనిపిస్తుంది ఎంత భక్తిపరుడో. బస్సు ఎక్కే ముందు ప్రేయరు, బస్సు దిగే ముందు ప్రేయరు, బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ప్రేయరు. బహిరంగ ప్రార్థన. ఈ ప్రార్థన చూసి మనం ఏమనుకుంటాం చెప్పండి? భక్తిపరుడు. అంటే ఈ ప్రేయర్ అనే దాన్ని ఎలిబ్రేట్ ఎందుకు చేస్తాడు చెప్పండి? ఆయనను అందరూ భక్తిపరుడు అనుకోవాలని. ఇది ఫస్ట్ సెంచరీలో స్టార్ట్ చేశారంట. మనుషులు కనబడాలని. రెండు, వీళ్ళ యొక్క డివోషనల్ లైఫ్లో డెప్త్ ఉంది, వీళ్ళ భక్తి జీవితంలో లోతైన ఏరుంది అనడానికి వీళ్ళు ఉపవాసాలు ఎక్కువ చేస్తారంట. అందరిని కాదండో ఆయన అంటుంటా, ఉపవాసాలు చేయొచ్చు, నేను కూడా చేస్తా. వాళ్ళ డివోషనల్ లైఫ్ చాలా డెప్త్ ఉందనడానికి ఉపవాసాలు చేస్తారు. ఉపవాసం చెయ్యొచ్చు, తప్పు కాదు, కానీ నెక్స్ట్ ఇంకొకటి చేస్తారు, మొఖాలు ఎకారంగా పెడతారు. అక్కడ ఉంది, ఎలా పెడతారట? మొఖాలు ఎకారంగా పెడతారు. చర్చికి మనం ఇలా స్పీడ్గా ఎక్కేసి మెట్లు ఎక్కేసి వచ్చేస్తాం, ఆడు స్లోగా మెట్లు ఎక్కుతుంటాడు, ఇలా స్లో. ఎందుకు బ్రదర్ ఏమైంది? ఏమనంటే లేదు బ్రదర్ అని. పర్లేదు చెప్పండి అంటే స్లోగా మనకి చెప్తాడు, ఫాస్టింగ్లో ఉన్నాను, థర్డ్ డే రోజు ఉపవాసం చేస్తున్నాను అనగానే ముఖం నిలబెట్టి ఫాస్టింగ్ ఫైనల్ డే ఈరోజు అనగానే మనకు సిగ్గేస్తుంటుంది. ఇందాక బిర్యానీ తిని వస్తాను సిగ్గు లేకుండా, మనకు సిగ్గేస్తుంటే ఆ ఉపవాసం చూసి. అడుగుతున్నాను, నిజంగా ఉపవాసం చేస్తే దేవుడు చూపించమన్నాడా? కానీ ట్రెండ్ ఏంటో తెలుసా? ఉపవాస కూడికలను ఫ్లెక్స్ చేస్తున్నారు. ఇది ఉపవాసం అని చెప్పండి. ఉపవాసం చేస్తున్నాను, ముఖం ఎకారంగా ఆడుతుంది, ఇది ఉపవాసం అని చెప్పండి. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మనుషులకు కనబడాలని. అన్ని దేశ ప్రజలు ఇలా ఉన్నారని చెప్పండి, అన్ని రాష్ట్ర ప్రజలు అన్ని భక్తి కోణాలు ఇలా ఉన్నారని చెప్పండి, ఇలాగే ఉన్నారు. మరొక ఉదాహరణ, మీ క్రిస్టియానిటీ వ్యూ మీరు సోషల్ మీడియా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతాయి ఇవన్నీ నేను చెప్తున్నాను. మొన్నటి వరకు ఆయన సినిమా యాక్టర్, ఈ రోజు నుంచి సువార్థికుడు. వై? మొన్నటి వరకు ఈదులో చిన్న చిన్న రాజకీయాలు చేసేవాడు, సడన్గా ఈ రోజు ఈయన గల్లీ నాయకుడు, ఈరోజు సువార్త నాయకుడు అయ్యాడు. ఎలా? ఎందుకో చెప్పునా? అక్కడ ఫేమ్ తగ్గింది చెప్పండి, మళ్ళీ ఫేమ్ పెరగాలి అంటే చెప్పండి, క్రిస్టియానిటీ అనే ఒక సెలబ్రిటీ వే ఉందని వాళ్ళకి అర్థమైంది. అందుకు ఒక ట్యాగ్ వేస్తారు, క్రీస్తులోనికి వచ్చిన సినిమా యాక్టర్. అంతే. మనం వెంటనే యాక్టర్ అంట ఇవాళ సభలో ఆయిందేనంట వాక్యం, యాక్టర్ అంట. సాలే ఇంకా అయిపోయాక దానికోసం వచ్చాడు. యాక్టర్ కొరకు ఎంత నడుతున్నాను, యాక్టర్ ఒకప్పుడు యాక్టర్ అని చెప్తున్నారు, ఒకప్పుడు యాక్టర్ అని ఎంతకంత పెద్దలు ఆయన వేస్తున్నారు. అట్రాక్షన్. ఒకప్పుడు ఈయన రాజకీయ నాయకుడు, ఒకప్పుడు ఈయన ఫలానా, ఒకప్పుడు ఈయన ఇది. ఇంకా దరిద్రం చెప్పిన ఇజ్రా అంటున్నారు. ఇజ్రా మారినప్పుడు ఇంకా ఇజ్రాగా ఎందుకున్నారు? నా ప్రశ్న. యథాస్థితికి దేవుడు ఏ స్థితి ఇచ్చాడు ఆ స్థితిలో ఉండొచ్చుగా. అలాంటి సువార్త చేస్తున్న వారు ఫారెన్ ఎవాంజలిస్టులు ఉన్నారుగా, వాళ్ళు రోల్ మోడల్గా మనకు ఉన్నారుగా. ఎందుకు నడుతున్నాను, ఎందుకు ఇవన్నీ అంటే ఏదో ఒక ట్యాగ్, ఆ ట్యాగ్ తగిలిస్తారు. ఆ ట్యాగ్ని బట్టి పబ్లిక్లో ఫేమ్ నేమ్ పెంచుతారు, పాపులారిటీ పెరుగుద్ది. దాన్ని బట్టి భక్తునికి ముసుగు అలా తిప్పుతారు. ఆ పాపులారిటీ వెనకాల ఏం జరుగుతుంది చెప్పండి? సంపాదన జరుగుతుంది. మీకు కనబడుతుందో వినబడుతుందో అర్థమవుతుందో లేదో మీరు చూసారు లేదో, ఎప్పుడు పెరగనంతగా 20 ఏళ్ళలో ఎక్కువగా పెరిగింది ఏంటో తెలుసా? డివోషనల్ సింగర్స్ ఎక్కువైపోయారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ ఆఫర్ రాదు, ఇక్కడ ఆఫర్ రాదు, అక్కడ ఆఫర్ రాదు, ఆ టీవీ ఏదికల మీద ఆఫర్ రాదు, ఈ సినిమా ఏదికల దగ్గర ఆఫర్ రాదు, ఎక్కడ ఆఫర్ రాదు. త్వరగా సింగర్గా ఆఫర్ రావాలంటే ఎక్కడ వస్తుంది చెప్పండి? డివోషనల్ సింగర్. డివోషనల్ సింగర్లో ఏ జోన్లో వస్తుంది? క్రిస్టియన్ డివోషనల్ సింగర్.
4 రోజులు ఇక్కడ యేసుప్రభు పాట పాడుతుంది, 4 రోజులు యేసుప్రభు పాట పాడతారు, గొంతు బాగుంది పబ్లిక్లోకి వెళ్ళారు అనగాని ఏ స్వరాలు వెళ్ళి మళ్ళీ సినిమా పాటలు పాడతారు. పాపులారిటీ అనే ముసుకిది, దేవుడికి నచ్చని దరిద్రం ఇది. ఏదోలా ఎదిగిపోవాలి, అవసరమైతే దేవుడినైనా అడ్డు పెట్టుకుని ఎదిగిపోతారు. క్రైస్తవ సంగీతకారులు ఎక్కువైపోయారు ఈ మధ్య, క్రైస్తవ సింగర్లు ఎక్కువైపోయారు ఈ మధ్య, క్రైస్తవ సాక్ష్యాలు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఆవిడెవరో సాక్ష్యం చెప్పింది, ఆ దొంగ సాక్ష్యం అనుకోవాలో ఏ సాక్ష్యం అనుకోవాలో, ఎవిడెన్స్కి లాజిక్కి దగ్గరగా లేని సాక్ష్యం గొడ్డలతో నరికేశారని ఇన్ని సాక్ష్యాలు. ఎంత నవ్వుతున్నారండి బయట. నరికేసాడట, పీగల నీళ్ళు బయటకు వచ్చినాయంటే పీగల లోపల వేసుకుందా, వేసుకుంటారండి అలాగా? అయ్యో దారాలా లోపల వేసుకోవడానికి, చీరకు జారబడితే పెడేసుకున్నారట. నరక్ అందట. ఇక్కడ నరికేడాడు, అక్కడ నేను నరుతున్నాను, లాజిక్ ఉందా చెప్పొచ్చు, ఒకవేళ కొట్టు ఉండొచ్చు, ఆయన నరికి ఉండొచ్చు, కానీ మరి అంత ఎక్స్ట్రీమా? ఇవన్నీ దేనికంటే పాపులారిటీ కొరకు, సాక్ష్యాల ముసుగు మీద ఈరోజు ఫేమ్ నేమ్ సంపాదిస్తున్నారు. కేవలం సువార్త చెప్పరు, సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అలా అని సాక్ష్యాలు వద్దని కాదు నా ఉద్దేశం, సాక్ష్యం చెప్పొచ్చు. సాక్ష్యం ఎలా ఉండాలంటే, కొంతమంది బాగా చెప్తారు. ఒకప్పుడు ఆ రంపు సినీ ఇండస్ట్రీలో ఉండేవాడిని, దయచేసి ఇంకెవరు అలా వెళ్ళకండి, అదొక మహాపాపం అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అలా చెప్పు సాక్ష్యం, నేను కూడా పాపంలో పడ్డాను, ఇంకా పడకూడదని నిర్ణయించాను, అలా చెప్పు. సినిమాలేనంట, చెప్పండి. సాక్ష్యాలు అంట. నీకు బుద్ధి లేదంటే మాకు అసలు బుద్ధి లేదంటే ఉంది వ్యవహారం. చెప్పడానికి నీకు బుద్ధి లేదు, ఇవ్వడానికి ఏదికి ఇచ్చే వాళ్ళకి బుద్ధి లేదు, వినడానికి ప్రజలకు అసలు బుద్ధి లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదంటే మళ్ళీ నేను చెప్తున్నానండి, ఆదరించకూడదండి ఇలాంటి వాళ్ళని. ఈ మధ్యకాలంలో చూసేటప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఇమేజ్ అలా వెళుతుంటే వెనకాల సాంగ్ అలా ప్లే అయ్యేది. ఇప్పుడు నా పాటకి నేనే మైకెట్టుకుని వచ్చేస్తాను, ఇలాగా సముద్రం ఒడ్డు నడుస్తుంటాను, ఇలాగా ఏసయ్యా అనుకుంటా. మా ఆవిడ అలా వస్తుంటుంది, అలా మా పిల్లలు ఇలా పరిగెడుతుంటారు. నేను హీరోని, మా ఆవిడ హీరోయిన్, మా పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి చెప్పండి హీరోయిన్. ఇది చూసి మనం పెద్ద భక్తులు, సిగ్గు లేదని అడుగుతున్నాను, మీడియా ప్రకారం అడుగుతున్నాను, సిగ్గు లేదు మీకు? దేవుని మహిమను దొంగిలిస్తున్నారు, సిగ్గు లజ్జ లేదు. దేవుణ్ణి కనపరచాల్సిన వారు ఈరోజు వాళ్ళ సాంగ్స్లో ఎందుకు మనుషులను కనపరుస్తున్నారు? ఇవన్నీ ఈరోజు చేస్తున్నారు. ఇది పాపులారిటీ కొరకే చేస్తారు. మళ్ళీ నేను చెప్తున్నా, పాపులారిటీ కొరకే చేస్తున్నారు. ఎక్కడో హోటల్లో కూర్చుంటారు, ఆ హోటల్లో ఫోటో మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడో హోటల్లో కూర్చుంటే మా క్రిస్టియన్ సొసైటీకి మీరు ఎందుకు ఆ పిక్ షేర్ చేస్తున్నారు? మా పేదరికాన్ని ఎక్కిరించడానికా, లేకపోతే మమ్మల్ని దేవుడు ఇంత దీవించాడు, మీ భక్తులు ఇంకా దీవెన రాలేదని చెప్పడానికి, ఏం చూపించడానికి? అంటే నేను 5 స్టార్ హోటల్లో కూర్చున్నాం, మీరు కనీసం కాకా హోటల్లో కూడా కూర్చోలేరని ఇండైరెక్ట్ మీనింగ్ అనుకోవాలా, ఏమనుకోవాలి? దేవుడు మిమ్మల్ని దీవించాడు, వెరీ గుడ్, కానీ ఆ దీవెన ఇతరులని తక్కువ ఎందుకు చేస్తున్నారు? ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఫోటో, ఫ్లైట్ దిగేటప్పుడు ఫోటో, రెస్టారెంట్లో టీ తాగితే ఫోటో, రోడ్డు మీద నిలబడితే ఫోటో. యాక్టర్ల కన్నా గట్టిగెత్తున్నారు మీరు స్టిల్. నిన్న మొన్న ఎవరెట్టారు, ఆయన చక్కగా ఇంత పొట్టుందిలేండి, చక్కగా ఎలా నిలబడ్డాడండి, జీపుగా జారబడి ఎలా నిలబడ్డాడు. త్వరలో రాబోతున్న క్రిస్టియన్ న్యూస్ షార్ట్ ఫిల్మ్ అంట, ఆయనే హీరో గారు అంట, పాస్టర్ గారు. సిగ్గు లేదండి, అసలు సిగ్గు లేదండి. ఆ సీవ్లెస్ బనేలేసి నిలబడుతున్నారు. నడుతున్నాను, నడి వయసు దాటి ట్యాంక్ వేసుకున్న నీకే అంత ఉంటే క్రిస్టియన్ కుర్రగాళ్ళు నేను చూసి రెచ్చిపోరు? ఫోటో షూట్లు రకరకాలవన్నీ పెడుతున్నారు. డీపీ పెట్టుకోవాలంటే భయం వేయాలి నీకు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు వాక్యం అర్థమైతే నీ డీపీ నువ్వు పెట్టుకోవాలంటే నీకు భయం వేయాలి. నీకు వాక్యం అర్థమైతే వాక్యం పెట్టుకో. డీపీ, నీ డీపీ, నీ ఎక్స్పో, నీ చెత్త, నీ చెదాన్ని నీ పెట్టుకుని నీకు తెలియకుండానే నీలో ఈ పాపులారిటీ పిచ్చుంది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎంత వాక్యం పట్టుకుని తిరిగినా, ఎప్పుడైనా పొరపాటున మనం పెడితే మన మనసు అరే నేను పెట్టుకుని నా డీపీ పెడుతున్నాను ఏంట్రా అని. నా డీపీలు పెట్టుకుంటే చాలామంది నేను చెప్తున్నాను, పెట్టకండి. ఒకవేళ అది అడ్రస్ కొరకు అయితే పెట్టండి, కానీ నన్ను ప్రేమించేలా ఉంటే మీరు దయచేసి పెట్టకండి. యేసయ్య వాక్యం పెట్టుకోండి, ఏదో ఒక రెఫరెన్స్ పెట్టుకోండి. నిన్ను పాపం జోలికి పోకుండా నీకు డైరెక్ట్ పొడి చేసే రెఫరెన్స్ ఏదైనా ఉంటే అదే పెట్టుకో. వాకింగ్ ఏం పెట్టుకో. ఒకవేళ ఎప్పటివరకు తెలుసో తెలియక చేస్తేనే మళ్ళీ చెప్తున్నాను, అడ్రస్ వరకు ఆధార్ కార్డులో నీ ఫోటో ఎలా అయితే అడ్రస్సో, రేషన్ కార్డు మీద నీ ఫోటో ఎలా అయితే అడ్రస్సో, అడ్రస్ కొరకు అన్న దగ్గర మాత్రమే నీ ఫోటో బయటికి కనబడాలి తప్ప ఇంకెక్కడన్నా కనబడిందో చెప్పకపోయినా ఒప్పుకో. నీకు సెలబ్రిటీ పిచ్చి ఉంది, నీకు పాపులారిటీ పిచ్చి ఉంది నీకు.
నీకు ఒప్పుకోకపోయినా దేవుడు మరలా చెప్తున్నాడు, జనాలు నిన్ను పొగడాలి. డీపీ ఎందుకు పెట్టావు? ఎక్కడ బ్రదర్ బ్యాక్గ్రౌండ్ బాగుందని, కానీ అక్కడిది అనాలి. నువ్వు పాస్కున్నారు ఈ మధ్య గ్లో వచ్చారులో ఉందంటే వచ్చాను 3 పూటలు తాను చేస్తున్నాను. నీ అన్నీ సెత్తత చెప్పడానక బైబిల్ చెప్తుంది, ఆపే ఇలాంటి వాడు ఉన్నాడు, నీకు నాకు పాఠం నేర్పించేవాడు ఒకడు ఉన్నాడు. చూస్తారా? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాడు. చూస్తారా? చూడండి ఒకసారి, త్వరగా ముగించేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. భలే అనిపిస్తుందండి ఈ సందర్భం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు చూద్దాం ఒకసారి. ఇశ్రాయేల్ అందరిలో అత్యధిక సౌందర్యం గలవాడు, అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడు లేడు. ట్రెండ్లో బాగా విన్నాడు. ఈ రోజుకి ట్రెండ్లో ఆయన బీట్ చేసేవాడు లేడు, అంత అందగాడు. ఎవరైనా అబ్షాలోం, ఓల్డ్ టెస్ట్మెంట్ హీరో. ఇంకా చెప్పాలంటే బైబిల్ చెప్తుంది, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఇంకేముందో టాలీవుడ్, ఎన్ని వుడ్లు అయితే ఉన్నాయి నాకు గుర్తులేదు. ఇన్ని వుడ్లన్నీ తెచ్చినా ఆయన దగ్గర ఒక్క దానికి కూడా పనికిరాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందో, తల వెంటు ఆయన పైన చెప్తున్నట్టు చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం అతని యందు లేదు. బాలీవుడ్ నుంచి కోలీవుడ్, కర్ణాటక వరకు, హాలీవుడ్ నుండి మన హైదరాబాద్ టాలీవుడ్ వరకు అడుగుతున్నాను, హీరోవులకి ఎక్కడో దిక్కున లోపం లేకుండా ఉందా చెప్పండి? ఏదో ఒకటి ఉందా లేదా? అది గ్రాఫిక్స్లో విఎఫ్ఎక్స్, ఇది ఆయన ఉద్యోగం అదే, విఎఫ్ఎక్స్లో సెట్ చేస్తారు. అవి మనవరకు విఎఫ్ఎక్స్లో చేసి వచ్చేసాడు దేవుడు, వచ్చేలేదు తీసుకొచ్చేసాడు దేవుడు. అందులో ఉండొద్దని కొన్ని సినిమా పేర్లు చెప్పకూడదు, అందులో మనోడి పేరు ఉంటుంది. టాప్ కోట్లు దొలగొట్టిన సినిమాలు వెనకాల మనోడి పేరు, అందులో వర్క్ చేశాడు మన ఆ వర్క్షాప్లో. వాళ్ళందరూ విఎఫ్ఎక్స్లో సెట్ చేస్తారు. ఎందుకంటే లోపం, ఏదో ఒక లోపం, గడ్డం ముందుకు రావడమో, కన్ను వంకర ఉండడమో, ఏదో ఒక లోపం, హైట్ తక్కువ ఉండడమో, ఉదరం ఎక్కువ ఉండడమో, మెడ, బుగ్గలు, ఇవన్నీ విఎఫ్ఎక్స్లో. మన హీరోలు అందరూ వదినగా అందులో చూసినట్టు ఉంటారు అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళి చూడండి ఎలా ఉంటారు, చూడండి వీళ్ళు ఎలా ఉంటారో. అప్పుడప్పుడు పెడతారు ఆ ఫోటోలు, ఎలా ఉంటారు చూడండి. నేను వాళ్ళ అందాన్ని తక్కువ చేస్తున్నాను కాదు, కానీ అవి ఒరిజినల్ కాదు. ఎందుకంటే ఒరిజినల్గా ఉన్నవాడు ముందు వీళ్ళందరూ పనికిరారు. బైబిల్ చెప్తుంది, ఇదిగో ఆయన అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం అతను అందులో చాలా అట్రాక్షన్గా ఉంటాడట. ఆడపిల్లలకైనా మగపిల్లోడికైనా అట్రాక్షన్గా ఉండేది ఏంటి చెప్పండి? తల, అది మెయిన్ అట్రాక్షన్గా ఉందంట. అదే లేకపోతే, ఇప్పుడు తల లేదనుకో, నాకు తల లేకుండా ఊహించుకోండి, మామూలు చెప్తున్నాను జనరల్, నాకు వచ్చింది గ్రౌండ్ అనుకోండి, సత్యాన్ని బట్టి ఇష్టపడితే పర్లేదు, గ్రౌండ్ వస్తే అడుగుతున్నాను నాకే ఇష్టం ఉంటుందా అన్న డౌట్ వచ్చేస్తుంది. ఎవరికైనా అట్రాక్షన్ మీరు చూడండి, అట్రాక్షన్, ఆ ఎయిర్ అనేది చాలా అట్రాక్షన్గా ఉంటుంది. అబ్షాలోముకి చాలా ఆయన వివరిస్తున్నాడు చూడండి, తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేట అస్తమాలు కటింగ్ హ్యాండ్స్ లేకపోతున్నాడంట. ఏడాదికి ఒక్కసారే మీరు ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉండేదో ఏంటో మరి, చాలా లాంగ్ హెయిర్ ఉండేదట. అతడు వాటిని కత్తిరించుటకు వచ్చును, కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములు ఆయన. 200 తులములు అంటే ట్రెండ్లో 2 కేజీలు అంట. 2 కేజీల తల నడుతున్నాం, అంత పావు కేజీ వస్తుందా? 2 కేజీల తల ఉన్నదంటే ఎంత అసలు ఆడపిల్లల కన్నా ఎక్కువ ఉన్నట్టు ఉందండి. అంత అందగాడు. అబ్షాలోముకి 3 కుమారులు, తామాను ఒక కుమార్తె పుట్టెను, ఆమె కూడా సౌందర్యవతి. అందగాడికి అందగతి పుట్టింది. చాలా బాగుంటాడు అందగాడు. ఇంత చక్కగా ఉన్న అబ్బాయి చాలా బాగున్నాడు. బైబిల్ ఏమని చెప్తున్నా, అతడు బ్యూటిఫుల్ పర్సనాలిటీ అంది. కానీ బైబిల్ మరొక అదర్ సైడ్ మరొక మాట మాట్లాడింది. అవుట్ సైడ్ బాగున్నాడు కానీ చెప్పండి, ఇన్సైడ్ బాగాలేదు. అవుట్ బ్యూటీ బాగుంది అబ్బాయిది, కానీ లోపల బాగాలేడు. అతను అంతా పైకి బాగున్నాడు కానీ అస్సలు బయటికి అస్సలు బాగోలేదు. దేవుడు పై విషయాలు మాట్లాడతాడు చెప్పండి, లోపల విషయాలు ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. మరో విషయం చెప్పిన, దావీదు కొరకు ఈ 2 మాట్లాడాడు. వీళ్ళ నాన్నగారే దావీదు. ఎవరి నాన్నగారు? దావీదు గారు అబ్బాయి. అబ్బాయి ఎవరి తాలూకు అనుకోకండి, దావీదు గారు అబ్బాయి.
దావీదు గారు కూడా చాలా అందంగా ఉండేడట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి 16వ అధ్యాయంలో ఏమంటో తెలుసా? దావీదు రూపవంతుడును, చక్కటి నేత్రముల గడవాడును, చూచుటకు సుందరుడునై ఉండెను, యెహోవా అతన్ని కోరుకోను. యెహోవా దావీదుని కోరుకుంటే అయిపోయింది కదండి. చూడడానికి బాగున్నాడు, కళ్ళు బాగున్నాయి, సౌందర్యంగా ఉన్నాడు, జుట్టు బాగుంది, అన్నీ ఎందుకండి? అంటే దేవుడు లోపల చూస్తాడు, చెప్పండి, బయట చూస్తాడు. అలా అని బ్యూటీ మెయింటైన్ చేయమని కదా ఒకటి చెప్తుంటే అర్థమవుద్ది. అంటే దేవుడు అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అంటే దావీదుని బయట బాగున్నాడని దేవుడు చూస్తాడు, అలాగే చెప్పండి లోపల కూడా బాగున్నాడు. సొసైటీకి లోపించిందని చెప్పండి, బయటి బ్యూటీని డెవలప్ చేస్తున్నామే తప్ప చెప్పండి ఇన్నర్ బ్యూటీని డెవలప్ చేయడానికి ఎవరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడలేదు. మొన్న వరకు నల్ల కనబడతాడు, సడన్గా తెల్లగా అయిపోతాడు, ఎర్రగా అయిపోతాయి. అంతా ఏం చేసేవరా దాన్ని? అదేదో రాసేస్తున్నారండి ఈ మధ్య, పేడేదో ఒకరికి అందిపోయి పై పొర ఊడిపోతుంది చూసారా సడన్గా. అదేదో ఉంది పేరు, ఈ తమ్ముడు తెలుసు, స్కిన్ లైటా, స్కిన్ బ్రైట్ అంట ఆ ట్యూబ్ పేరు. అది రాస్తున్నారండి. ఆడపిల్లలు కొంతమందిని గమనిస్తున్నాను, ఆ స్కిన్ రెడ్డిష్గా అయిపోతుంది. న్యాచురల్గా గ్లో రావడం వేరండి, రెడ్డిష్గా అయిపోయి ఆ స్కిన్, ఆ బ్లడ్ సెల్స్ బయటకు కనబడుతున్నాయి. ఏం చేస్తున్నారు? పరువుడిపోయే ఆయింట్మెంట్లు రాస్తున్నారు. బ్యాన్ చేస్తుంది గవర్నమెంట్ వాటిని. ఈ అబ్బాయి చాలా దావీదు బయటికి బాగున్నాడు, లోపల బాగున్నాడు. అబ్షాలోము బయటకు బాగున్నాడు, లోపల బాగాలేదు. అస్సలు నచ్చలేదు దేవుడికి. దేవుడు అన్నాడు, ఈడు బుద్ధి చాలా వంకర బుద్ధి, ఇతను ఎందుకు ఈ ఎయిర్ ఇంత ఇలా మెయింటైన్ చేస్తున్నాడంటే జనాల్ని చెప్పండి అట్రాక్షన్ చేయడానికి. అన్ని కేజీలు సుమారు 2 కేజీల తల ఎందుకు ఇంత దూరం లాంగ్ హెయిర్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడంటే అబ్షాలోము ఆ ట్రెండ్లో సెలబ్రిటీగా ఉండాలనుకున్నాడట. ఉండడమే కాదు, పాలిటిక్స్లో కొత్త మూమెంట్ తీసుకొచ్చాడు. 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయం మొదటి వచనం. అది ఏంటట? ఎంతమందిని ఏర్పరిచాడట? ఎవరంటే వీళ్ళు ట్రెండ్లో చెప్పండి? బాడీ గార్డ్స్ని ఎందుకు పెడతారు చెప్పండి? జనాల మీదకి వచ్చేస్తారని కాదు, చెప్పండి. జనాలందరూ ఏంట్రే ఎంతమంది వస్తున్నారు ఈ వెనకాల ఈ చుట్టూ అని జనాలు చూడాలనే చెప్పండి బాడీ గార్డ్ చేస్తారు. ఎవడు రాడు, తప్పుకోండి అంటే చూడండి అని. మీకు అర్థమైందా? ఎవడున్నాడు తలకే, ఆడ వెనకాల ఎవడుంటాడు, కానీ ఆడ వెనకాల అటు 10 మంది 20 మంది నెలకు జీతం ఇస్తారులేండి. ఆ తర్వాత విషయం అబ్షాలోము కూడా పెట్టాడు. ఎందుకంటే వీడికి ఫాలోయింగ్ లేదు, తలకాయ లేదు. వాళ్ళ నాన్నగారు ముందు వీడి ఫేమ్ ఎందుకు పనికిరాదు. వాళ్ళ నాన్నగారు ఎవరు? దావీదు గారు. ఏం పనికిరాదు, కానీ ఇంతమందిని వీడు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడంటే రాజకీయంలో ఒక ట్రెండ్. ఎందుకంటే ఇప్పుడు ఎస్కాట్ మెయింటైన్ చేయాలి, నేను ప్రత్యేకమైన నాయకుని అని చెప్పుకోవాలి. ఉదయం లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు తీర్పు తీర్చుటకే యాజమాడినప్పుడు ఎవరైనానూ వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నువ్వు ఏ ఊరు వాడవని అడుగుచుండెను. అర్థమవుతుందా సందర్భం? రాజుగారు ఎవరండి అప్పటికి? దావీదు గారు. ఈడేం కాదండి, ఏమీ కాకపోయినా వీడికేదో పెద్ద థ్రెట్ ఉన్నట్టు 50 మందిని మెయింటైన్ చేస్తున్నాడు. సరిగ్గా గవిన్ దగ్గర కూర్చుంటున్నాడు. ఈయన కూర్చున్నట్టు వీళ్ళందరూ చుట్టూ నిలబడతారు, బాడీ గార్డ్స్ నిలబడతారు. అందరూ వాళ్ళు నిలబడిన వెంటనే అలా వ్యాజ్యాలు గొడవలు ఉంటాయిగా, జడ్జిమెంట్ల కోసం దావీదు దగ్గరకు వచ్చేవారట చాలామంది. అరే అబ్బాయి ఇలా రా అనేవారట. సార్ పిలుస్తున్నారు రా అనగానే అందరూ పిలుస్తారు. అయ్యా దావీదు గారు కొడుకు అనగానే ఎంతో కొంత గౌరవిస్తారుగా. అయ్యా చెప్పండి అయ్యా అనగానే ఏమిరా అబ్బాయి ఎలా వచ్చేది అంటే నాన్నగారి దగ్గరికి వెళ్తున్నానంటే కొంచెం జడ్జిమెంట్ ఉంది అంటే దేనికి, ఏ జడ్జిమెంట్ అంటే నాకు చెప్పు నేను సలహా ఇస్తాను అనగానే ఇలా పలానా చెప్తే రాజుగారి దగ్గరికి వెళ్ళడం మంచి ఆలోచనే, కానీ రాజుగారికి సలహా ఇచ్చే వాళ్ళు అక్కడ ఎవరు లేరురా అబ్బాయి. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళిన, ఎందుకంటే ఆయనకి వయసు అయిపోయింది, ఇప్పుడు సలహా ఇచ్చి నీకు మంచి జడ్జిమెంట్ ఇచ్చావు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెనకాల చాలా మంది చేసే పనులు ఏంటి చెప్పనా? నన్నేమనరు, నా చుట్టూ ఉన్నవారు ఎవరో బాగాలేదంటారు. ఇది నా దగ్గర ఉన్న వాళ్ళు తెలుసు తమ్ముళ్ళకి, ఇది మేము ఎదుర్కొన్నాం. నన్నేమనరు, బాగుంది. మన మెయిన్ పర్సన్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ బాగాలేదంటారు. ఇది ఎందుకు ఇలా చెప్తున్నారంటే, అది చెప్పిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళకండి.
ఆగిపోండి. అంటే వాళ్ళని ఆకర్షించడానికి ఆ సురేష్ మంచోడు కాదు, సుధాకర్ మంచోడు కాదు, డేవిడ్ మంచోడు కాదు, వాళ్ళ మంచోడు కాదు, అక్కడ ఏది మీకు మంచి సలహా దొరకదు, మానేయండి, ఇలా ఉండిపోండి, ఏదో ఒకటి చెప్తారన్నమాట. అలా చెబుతూనే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, అందరిని పిలుస్తున్నారు, ఏ ఊరు వాడివి, ఎక్కడి నుండి వచ్చో, ఇవన్నీ చెప్తారు. చెప్పి ఆ యాజ్యము సరిగా న్యాయముగా ఉన్నది కానీ దాన్ని విచారించుటకే నియమింపబడినవాడు రాజునద్ద ఒక్కడూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతిని ఉండుట ఎంత మేలు. అప్పుడు యాజ్యవారు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీరుదునని చెప్పుచూ వచ్చాను. ప్రజల్లో పాయింట్ వేస్తున్నాను అనమాట. మీలాంటి వాళ్ళకి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను, న్యాయం పక్షాన ఫైట్ చేయాలనుకుంటున్నాను రా నేను, కానీ నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదని. కానీ వెంటనే అంటాడట, అయ్యా నా ఓటు నీకే అన్నాడట. ఈ మధ్యకాలంలో ఈ మాట నానవచ్చో లేదో నాకు తెలియదు, అంటున్నాను డైరెక్ట్గా సోషల్ మీడియాలో మాట్లాడడానికి. వైసీపీ ఓడిపోవడానికి వీళ్ళ క్యాడర్లో ఉన్నవారు కొంతమంది కామెంట్ చేసింది ఏంటి చెప్పండి. ఆయన చుట్టూ కొంతమంది బాగాలేదు కనుక, ఎవరి చుట్టూ, జగన్ గారి చుట్టూ కొంతమంది బాగాలేదు కనుక, ఎమ్మెల్యేలైన మమ్మల్ని కూడా దగ్గరికి వెళ్ళనీయలేదు కనుక ఈరోజు మా పార్టీ ఓడిపోయింది అంటున్నారు. వాళ్ళే అంటున్నారు. ఇదంతా వెనకాల ఎలా జరుగుతుందంటే అదొక ఫ్రేమ్వర్క్లో జరుగుద్ది. అలా చేస్తున్నారు పాలిటిక్స్లో. వీడు అంటున్నాడు, మంచి గొడవే, నాయుడు నీ పక్షాన ఉంది, నాకు నేనే కనుకుంటే నీకే జడ్జిమెంట్ ఫ్లేవర్గా చెబుతున్నాను, నీ గొడవంతా అయిన తర్వాత నాకు అర్థమైంది నీకే న్యాయం జరగాలి. కానీ అక్కడ ఎవరు లేడురా రాజు దగ్గర మంచోడు అనగానే, అయ్యా మాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు, ఏం చేయమంటారు అయ్యా అనగానే, ఏం చేస్తే బాగుంటుందో మరి మీరే ఆలోచించండి అనగానే మన వాళ్ళకి మున్సిపల్ ఎలక్షన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. వెంటనే స్టార్ట్ చేశారు. పైగా ఈ ట్రెండ్కి సరిపోయి, ఈ పాలిటిక్స్ సరిపోదు ఒకటి ఉంది చూడండి, మరియు తనకి నమస్కారం చేయుటకు ఎవడైనాను తన దాపునకు వచ్చినప్పుడు అతడు చేయి చాచి అతన్ని పట్టుకొని, ట్రెండ్ ఫాలోయింగ్ చెప్పండి, ముద్దు పెట్టుకొని ఇలా అంటారట. ఈ సుధాకర్ లేకపోతుందండి, సుధాకర్ని ఇప్పుడు సుధాకర్ వచ్చాడు అనుకోండి, ఇలా అంటాను, ఇలా రా, బాధలో ఉన్నావా, గొడవలో ఉన్నావా, నీకు ఎవరు న్యాయం చేసలేదని తెలుసు, గవర్నమెంట్ వాళ్ళు నీకు న్యాయము జరగదు, రా అని ఇలా హగ్గిచ్చి ఆడికో ముద్దెడతారట. ముద్దెట్టినన్నీ ఈడు ఏమైపోతాడండి, అది అన్నయ్య ఎంత ప్రేమ కలిగినాడు, సాయం చేయకుండా వచ్చినా కానీ నాకు ముద్దెట్టాడు అన్న. ఎలాంటి నాయకుడు ఉండాలి, ఇలాంటి నాయకుడు ఉండాలి. అంత పెద్ద హోదాలో ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి, మంత్రి అయి ఉండి, ఎమ్మెల్యే గారు ఉండి, ఎంపీ గారు ఉండి మా మురికి చేతులు పట్టుకున్నాడు, అయ్యా నువ్వు బతకాలయ్యా, నువ్వు బతకాలి అంటే అంతే కదండి. ఇప్పుడు నువ్వే మాకు రాష్ట్రానికి, మా జిల్లా పరిస్థితికి నువ్వే చెప్పండి నాయకుడివే అయిపోవాలయ్యా. మొత్తం మీద ఆడు ఏం చేస్తున్నాడు చూడకి, కిందకి ముద్దెట్టి చెయ్యెట్టి తీర్పు తీర్చుటకే రాజునకు వచ్చిన ఇశ్రాయేలందరికీ అబ్షాలోముకు ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలందరినీ, భలే ఉంటుందండి, అందరినీ దీన్ని ఏమంటారు, పాపులారిటీ మొత్తం, ఫేమ్ నేమ్ మొత్తం, దావీదుకున్న గుడ్ విల్ మొత్తం చెప్పండి ముద్దెట్టి లాగేసుకున్నాడంట, హగ్గిచ్చి లాగేసుకున్నాడట, చెయ్యేసి లాగేసుకున్నాడట, మొత్తం తన వైపుకి తిప్పేసాడట. రచయితలు ఇలా అన్నారు, దావీదుని రాజ్యం నుంచి ఎలగొట్టాడు, మనుషులను తన దగ్గరికి రాకుండా తన వైపుకి తిప్పుకున్నాడు, తండ్రిని ఉండగానే బయటికి గెంటేశాడు, తండ్రి ఉంపుడు గెత్తులతో బహిరంగంగా మేడ మీద వ్యభిచారం చేశాడు. ఇప్పుడు చెప్పండి, చూడ్డానికి బాగున్నాడు కానీ లోపల మాత్రం అస్సలు బాగాలేదు, క్రిమినల్ మైండ్ ఉంది. ఎవరికి చెప్పండి, ఈరోజు ట్రెండ్ అంత ఏంటో తెలుసా, సోషల్ మీడియాలో కనబడుతున్నంత అందంగా వాళ్ళ మనసులు ఉంటాయి అనుకోకండి, వాళ్ళ లోపల చాలా క్రూరంగా ఉంటారు, చాలా రోతగా ఉంటారు, చాలా దరిద్రంగా ఉంటారు. వాళ్ళు ఎంతకింత మంచిగా యాక్ట్ చేస్తున్నారంటే పాపులారిటీ కొరకు. నేను ఒక పులిహార పొట్లం ఇస్తాను, ఫోటో తీస్తాను, వెంటనే నేను పబ్లిసిటీ చేపిస్తాను. దేనికిరా పులిహార పొట్లం బట్టి పబ్లిసిటీ చేస్తున్నామంటే, ఈ పబ్లిసిటీలో అందరు నన్ను ఏమనుకుంటారని, అన్నయ్య అందరికీ పులిహార పెడుతున్నాడు అని, నువ్వు ఇంకా పులిహార పెట్టాలని, నువ్వు ఇంకా పులిహార పెట్టాలి, ఇది ఈ నెల నా 1000 రూపాయలు నీకే ఇస్తున్నాను అంటాడు. నేను పెట్టింది 100 రూపాయల పులిహారే, కానీ నీలాంటి వాళ్ళందరూ నాకు ఎంత పంపిస్తారు చెప్పండి, 1000 10,000 మంది, బాగా వినండి, ఇప్పుడు లక్షల ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఛానల్కి 10,000 మంది మనిషికి 1000 పంపితే ఎంత అవుతుంది చెప్పండి, 1,00,00,000 రూపాయలు. వన్ డేలో 1,00,00,000 రూపాయలు.
ఒక మనిషి ఒక 10,000 మంది ఛానల్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు మనిషికి 1000 పంపితే వస్తున్నాయి వార్తలు. మీరు చూసారు లేదో, టీవీనేని ఏసేస్తుంది, ఏకేస్తుంది అంత. మొన్నటి వరకు వాళ్ళు చాలా ఉదార స్వభావం కలిగిన వారు ఈరోజు బెట్టింగ్ యాప్లకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. ఫాలోయింగ్, ఈ ఫాలోయింగ్ అంతా దేనికి సంపాదిస్తారు? ఏదో ఒక డయాస్ ఎంచుకుంటారు, ఫాలోయింగ్ సంపాదిస్తారు. సడన్గా ఏదో ఒక ఈవెంట్, పాలిటిక్స్లోకి వెళ్ళడము, సినిమా యాక్టర్ అవడము, ఏదో ఒకటి చేస్తారు. దేనికి ఫాలోయింగ్ అంటే? ప్రతి ఫాలోయింగ్ వెనకాల ఉన్నది తెలుసా? సెల్ఫ్. గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెబుతుంది మనుషులు బయటికి కనిపించినంతగా లోపల ఉండరు. సామెతల గ్రంథం చూడండి 16వ అధ్యాయం. క్షమించండి 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం ఏమైందో చూడండి. 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 9వ వచనం. దావీదు సేవకులకు ఎదురాయను ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క సిక్కు కొమ్మల మీదకు పోయినప్పుడు భూమికి ఆకాశానికి మధ్య వేలాడుచుండగా అతని కిందనున్న కంచెరగాడిద సాగిపోయాను. ఒకడు దానిని చూసి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుట చూసి యోవాబును చూసి ఉంటివే, నీవతన్ని చంపిన ఎడల 10 తులముల ఎండియు ఒక నడికట్టును నీకు ఇచ్చిదనని. అందుకు వాడు, ఎవడునైనా అబ్షాలోముని ఎవడును ముట్టకుండా అని చెబుతూ 15వ వచనంలో తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపేశారు. అబ్షాలోము ఎలా దొరికేశాడు చెప్పండి? మళ్ళీ అడుగుతున్నాను, అబ్షాలోము ఎలా దొరికేశాడు? స్నానం చేసినప్పుడు దొరికాడా? ఒంటరిగా ఉన్నప్పుడు దొరికాడా? ఎలా దొరికాడు? ఏ విషయంలో అబ్షాలోము తెలుసా? జనాల్ని 2 కేజీల తల పెంచి ఏ విషయంలో అట్రాక్షన్ చేయాలనుకున్నాడో ఆ తల వల్లే దొరికేశాడు. ఆ తలే లేకపోతే ఆ పదకు దొరకడు, ఆ పదే లేకపోతే ఆ మనుషులకు దొరకడు. ఆ మనుషులకు దొరకకూడదంటే అక్కడ పద ఉండకూడదు, పదున్నా దొరకకూడదంటే ఆయనకి 2 కేజీల తల, అంటే మనిషిని ఏలాడదీసేంత తల ఆయనకు ఉండకూడదు. ఆ తలే ఆయన తలకాయలో ప్రాణాన్ని తీసేసి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఫేమ్ అని పరిగెడతారో, ఏ పబ్లిసిటీ అని పరిగెడతారో, ఏ పాపులారిటీ అని పరిగెడతారో అదే నిన్నైనా నన్నైనా ఒకరోజు చంపేస్తారు. ఇదే సోషల్ మీడియాను పట్టుకుని ఎదుగునోళ్ళు ఉన్నారు. ఇదే సోషల్ మీడియాలో మరలా వెంటనే జనాలు తిరగబడ్డారని తట్టుకోలేక చెప్పండి సూసైడ్ చేసుకున్నారు. అంటే పేరు తెచ్చింది సోషల్ మీడియానే చెప్పండి, ప్రాణం తీసినది కూడా సోషల్ మీడియా. అందుకు ఒక ఆయన ఇలా అన్నాడు, ఈ పాపులారిటీ కొరకు ఏమన్నాడు తెలుసా? ఇసుకనే పునాది మీద ఎవడైనా తన ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఒక రోజు ఇసుక తొలగపోయినప్పుడు ఖచ్చితంగా ఇల్లు కూలిపోతుంది. ప్రభు కూడా అది అన్నాడు, నేను చెప్పినట్టు బండ మీద మీరు కట్టుకోకపోతే, ఇసుక మీద మీ ఇల్లు కడితే ఒకరోజు మీరు కోల్పోతారు. ఈ పాపులారిటీ అంతా ఇసుక పునాదులు. గుర్తుపెట్టుకోండి, దాన్ని నమ్మకండి. వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో రకరకాలు. ఇవన్నీ నేను అడుగుతున్నాను, దేనికోసం పెడుతున్నావు? దేవుణ్ణి మహిమపరచడానికి ఆ యాప్స్ను వాడుతున్నావా, లేదా నిన్ను మహిమపరచుకోవడానికి ఆ యాప్స్ వాడుతున్నావా? దేవుడు ప్రతిదాన్ని గమనిస్తాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం చూడండి, ముగించేద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు గొప్పవాడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు గొప్పడు. పట్టణాన్ని సంపాదించి పట్టణం మొత్తం పాపులారిటీ సంపాదించుకున్న వానికంటే చెప్పండి
తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే గొప్పోడు. పట్టణాన్ని జయించి అందరినీ నా వెనకాల ఫాలో అవ్వండ్రా అని బెదిరించే నాయకుడి కన్నా తన మనస్సును తాను కంట్రోల్లో పెట్టుకునేవాడే శ్రేష్ఠుడు. ఇంకా చెప్తుంది సామెతల గ్రంథం. ఇంకా ఏమంటుందో చూడండి. సామెతల గ్రంథం ముగించేద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27, 28 వచనాలు చూడండి. బాగా వినండి. తేనెను అధికముగా తాగుట మంచిది కాదు. నెక్స్ట్, దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకి కారణమని అక్కడ ఆపేశారు. కానీ నెక్స్ట్ ఒక పదం ఉండాలి, తర్జుమాలో మిస్ అయింది. ఘనతకు కారణము కాదు. మరలా చదువుతున్నాను చూడండి. తేనెను ఎక్కువ తాగడం ఎలా అయితే మంచిది కాదో, ఘనత కొరకు చెడ్డ విషయాల్ని సంపాదించడం, సొంత మహిమను కోరడం కూడా ఘనతకి కారణము కాదని రావాలి. అక్కడ కారణము అని ఆగిపోయింది. కాదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మూలాలు చదవండి. మీ దగ్గర వాడికి బైబిల్ ఉంటే చదవండి. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఎవడైనాను సొంత మహిమను కోరుకోవడానికి మహిమ కొరకు పరిగెడితే అది వానికి మహిమ కాదు అని ఉంటుంది. మీరు ఇంగ్లీష్ వెర్షన్ చూడండి, మూలం చూడండి, మీరు పాత నిబంధన చూడండి. అక్కడ సౌండ్స్ అర్థాలు ఎలా ఉన్నాయంటే, నీ ఫేమ్ కొరకు, నేమ్ కొరకు నువ్వు పరిగెట్టడం ఒకరోజు అది నీకు ఫేమ్ కాదు, నీ ప్రాణాలకే ప్రమాదం. అది సామెతల అర్థం. అక్కడ తేనె ఎక్కువ తాగడం ఎలా మంచిది కాదో, ఎక్కువ పేరు సంపాదించుకోవడం కూడా ప్రాణాలకి మంచిది. ఏదన్నా లిమిట్గా ఉండాలి, గుర్తుపెట్టుకో. లిమిట్గా. తేనె తాగితే బాగుంటారని అన్నారని రోజుకి లీటర్ తాగితే జాయిన్ చేసేస్తారు. తేనె వచ్చేస్తుంటుంది, జాయిన్ చేసేస్తారు. ఇంకంతే. ఎలా చచ్చిపోయాడండి అంటే చెప్పండి, తీగుండే వార్త, సావు వార్త చెప్పండి. తేనె తాగి చచ్చిపోయాడండి. అయ్యో తేనె తాగితే చచ్చిపోతారంటే బైబిల్ చెప్పిందండి ఎక్కువ తాగితే చచ్చిపోతారు. తేనె బాగా తీయగున్న తేనె నిన్ను ఎలా చంపేస్తుందో తీయగుండే పొగడతలు కూడా చెప్పండి అలాగే చంపేస్తాయి. నువ్వు తోపన్నాను, తురుమన్నా అనగానే ప్రైజ్ ది లార్డ్ అనేయండి, అక్కడితో అయిపోద్ది. దేవునికి మహిమ అనగానే నువ్వు ప్రైజ్లా, నువ్వు అలా అనకుండా నువ్వు తోపన్న తురుమనగానే ఇదే చూస్తావు, నెక్స్ట్ వీక్ చూడు ఎలా ఉంటుంది అన్నావు అనుకో, తేనె కారిపోద్ది. గుర్తుపెట్టుకోండి. అందరికీ నీకు నాకు అందరికీ. నెక్స్ట్ ఇంకా చెప్తున్నట్టు చూడండి. మొదటి రాజుల గ్రంథం ముగించేద్దాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం చూడండి, ముగించేద్దాం. ఇది లాస్ట్ సిరీస్ కదా, మరి అందుకు కొంచెం ఎక్కువ చెప్తున్నాను. ఇశ్రాయేలు రాజును, యోధా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న ప్రవక్తలందరూ అతని సమక్షమున అతనికి సమీకరణంగా ప్రకటన చేయుచుండగా సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, ఏంటంటే మీకు అర్థమవుతుందా? అస్సలు అది ఈ ట్రెండ్ ఫాలోయింగ్లో చూడండి. రాజు దగ్గరికి వచ్చాట, కెనయాను కుమారుడైన సిద్కియా అని ఒకడు ఇనుప కొమ్ములు అంటే ఏవో ఎద్దు కొమ్ములు ఇనుపుతో చేయించుకుని వచ్చి, వీటి చేత నువ్వు సిరియల్ని పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడట. ఏమని చెప్తాడు? ప్రవక్తలందరూ ఉన్నాడు, ఎవడో రాజు ఉన్నాడు అక్కడ. రాజు పేరు యెహోషాపాతు అని ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. ఆ రాజు ఇలా సింహాసనం ముందు కూర్చున్నప్పుడు ప్రసంగికులందరూ, బోధకులందరూ వచ్చారట. ఆ బోధకులందరూ ఏమంటారు? సార్, విజయం మీకు కాకపోతే ఎవరికి వస్తుంది సార్? అసలు మిమ్మల్ని ఎదిరించే రాజు ఎవడున్నాడండి పరిసర ప్రాంతాల్లో? మీరేనండి, కింగ్ ఆఫ్ బరోడా అన్నారు. మిమ్మల్ని మించినోడు ఎవరు లేరు సార్, మీరే. ఇంకొకటి వచ్చాడు, ఎక్స్ట్రీమ్ గడు వచ్చాడు. ఆడొచ్చి ఏం చెప్తాడు? ప్రసంగమే చెప్పట్లేదు. ఆడు ఇనుపు కొమ్ములు చేయించుకుని వచ్చి ఆ కొమ్ములతో ఇలాగెలా ఊపుకుంటూ వచ్చి, సార్ మీరు ఫైట్కి వెళ్తే ఈ కొమ్ములతో పొడి చంపేస్తారు సార్. ఆడేవడండి సిరియగాడు మీ ముందు నిలబడ్డానికి? అందరూ రాజుకు అనుకూలమైన ప్రసంగాలు చెప్తున్నాడు. ఒక్క ఆయన మాత్రం, అయ్యా రాజా, దయచేసి మీరు ఆ యుద్ధానికి వెళ్ళకండి, యెహోవా యుద్ధ విచారణ చేయకుండా మీరు వెళితే ఖచ్చితంగా చచ్చిపోతారు. ఆయన పేరు మీకాయా. ఆ ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవక్త చెప్తే ఒక్కడ వినలేదు. ఎంతమంది ప్రసంగికులు చెప్పిన మాట నమ్మాడు తప్ప ఆ ఒక్క ప్రసంగికుడి మాట రాజు నమ్మలేదు. మీరు వెళ్ళారో ఈ రోజే మీరు చనిపోతారు, మీరు వెళ్ళారో ఖచ్చితంగా హతులైపోతారు,
ప్రవక్తలందరూ ఆ చొప్పున ప్రకటన చేయగా యెహోవా రామత్గిలాదును రాజైన నీ నీతిని అప్పగించును గనక నీవు దాని మీదకి పోయి జయము పొందవు అని చెప్పిరి, జయముందుదు అని చెప్పిరి. మీకాయ పిలవబోయే దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుము, నీకు కూడా ప్రాబ్లం ఉండదు, నీ మినిస్ట్రీ కూడా బాగుంటుంది. ఏమంటావు అని అన్నప్పుడు మీకాయ, యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో ఆయన జీవంతో నేను దాన్నే పలుకుదును. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయ నీకేముంది, యుద్ధము చేయటకు మేము రామత్గిలాదు మీదకి పోకుందుమా అని అడుగుగా అతడు, యెహోవా దాన్ని రాజైన చేతికి అప్పగించిన కనుక నీవు దాని మీదకి పోయి జయముందుమని అతడు అందునని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామం బట్టి నిజమైన మాట నువ్వు నాతో పలకవలసిందని నేను అన్ని మారులు నీతో చెప్పిదనని రాజు సెలవీయగా అతడు, ఇశ్రాయేలు అందరూ కాపరు లేని గొర్రెల వలె కొండల మీదకి చెదిరిపోయి ఉన్నారు. అయ్యా మీకు చెప్తున్నాను, మీరు గనక నేను చెప్పిన మాట యెహోవా సెలవిచ్చిన మాట మీరు వినకపోతే మరలా మనుషులు కాపరు లేని గొర్రెలు అయిపోతారు. మీకు మరలా చెప్తున్నాను, మీరు చచ్చిపోతారు. దయచేసి వెళ్ళకండి అంటే అందరం వెళ్ళలేదట. ఈ రాజు ఎవరు మాట విన్నాడు తెలుసా? ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న ప్రసంగికుల మాట విన్నాడు. అన్ఫాలోయింగ్ బాగా విన్నాడు. అస్సలు ఫాలోయింగ్ లేని మీకాయ మాట వినలేదట. A.W. టాజర్ ఏమంటాడు తెలుసా? ఒక వ్యక్తి నిజమైన సేవ చేస్తున్నాడు, ఇది నిజమైన పరిచర్య, లేదా ఈ సంఘం నిజమైన సంఘం అనడానికి ఏ సంఘానికైతే ఫేమ్ నేమ్ తక్కువ ఉందో అదే నిజమైన సంఘం. A.W. టాజర్ అన్నది, ఏ సంఘానికైతే ఫేమ్ నేమ్ ఎక్కువైందో అది దేవునికి ఆపాదించకుండా సంఘానికి ఆపాదిస్తున్నారో అది దొంగ సంఘం అని చెప్పాడు. A.W. టాజర్ గారు అన్నమాట. బైబిల్ మళ్ళీ చెప్తుంది, ఈ ప్రవక్త చెప్పాడు. ఈ ప్రవక్త మాట ఈ రాజు ఎందుకు నమ్మలేదు? 1, తన పొగడలేదు. 2, తనకు అనుకూలంగా చెప్పలేదు. 3, ఈ ప్రవక్తకి అంత ఫాలోయింగ్ లేదు, వాళ్ళకున్నంత పేరు ప్రఖ్యాత లేవు, అందుకే తన మాట వినలేదు. చివరికి చెంప మీద కొట్టి అరెస్ట్ చేసి, నోర్మి ఎప్పుడు ఇలాంటి ప్రసంగాలు చెప్తావు, అందరూ పోతారని పకపో అని గెంటేశారు. కానీ విషయం ఏంటి తెలుసా? అతని మాట వినలేదు. చివరికి రాజు గురు లేకుండా ఒకడు బాణం వేస్తే, బాగా వినాలి, ఇంటికి వెళ్ళినారు చదవండి. గురు లేకుండా, అసలు చచ్చిపోయే రాజు కదండి, ఎవడో ప్రాక్టీస్ లేని వచ్చి అలా బాణం వేస్తే అసలు ఆడు రాజుకి వేద్దామని అనుకోలేదట. అలాగే అయిపోతే ఆ బాణం ఇలా తిరిగి వచ్చి రాజు గుచ్చిపోయింది. అలా ఎలా గుచ్చిపోద్ది అంటే చెప్పాడుగా వెళ్ళొద్దని, అలాగే గుచ్చిపోద్ది. దేవుడు చెప్పాడు వద్దని గుచ్చిపోయింది, చచ్చిపోయాడు. నేను ముగించేస్తున్నాను. మరో మాట చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాలు చూడండి. ఆయనను అధికారుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజములో నుండి వెలివేయదమేమో అనుకుని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చాలామంది యేసుప్రభుని నమ్ముకోవాలనుకున్నారట. హై సొసైటీ పీపుల్స్ ఎందుకు నమ్ముకోలేదు చెప్పండి? వాళ్ళ పేరు ప్రఖ్యాతులు తగ్గిపోతాయి అంటే అలా పాపులారిటీ తగ్గిపోద్దని ఎవరు నమ్ముకోలేదట. ఈరోజు ట్రెండ్ అలా ఉందలే చెప్పండి. చాలామంది హై సొసైటీలో ఉన్న అనేక మంది ప్రజలు ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకోరు చెప్పండి? తక్కువ కులపు వారు దేవుడిని నమ్ముకున్నారన్న ఒక నానుడి గుడ్డి వార్త ఈ సమాజంలో ఉంది కనుక అలా అనేసుకుంటారని. యేసుప్రభు అంటే మాకు ఇష్టమే కానీ నేను చర్చికి రామంటారు. ఎందుకు? తక్కువైపోతారని. స్టూడెంట్స్ ఉన్నప్పుడు మీరు గమనించారు లేదో, చాలామంది తమ్ముళ్ళు చెల్లెలు చక్కగా బైబిల్ పెట్టుకుని వస్తున్నారు. కానీ మా జనరేషన్ టైంలో ఇప్పుడు నాకు 35-36 వస్తున్నాయి దగ్గరికి. నేను చదువుకునే టైంలో మాకు బైబిల్ పట్టుకుని వెళ్ళాలంటే మా ఫ్రెండ్స్ ఏమనేసుకుంటారో అని బైబిల్ పట్టుకెళ్ళేవాళ్ళం. మీరు ఇంకా గ్రేట్ మాకన్నా. ఫేమ్ నేమ్ తగ్గిపోద్దంటే యేసుప్రభు కూడా ఆయన ఎవరో మాకు చెప్పండి తెలియదంటారు. ఫస్ట్ సెంచరీలో అలా ఉన్నారు. హై సొసైటీలో ఉన్నవారు అలాగే ఉన్నారు. ప్రజాదరణ కొరకు, ప్రఖ్యాత కొరకు, డాంబికం కొరకు యేసుప్రభుని చేతులారా వద్దనుకున్నారట. పేతురు వీళ్ళని చాలా దారుణంగా తిట్టాడు. ఏమని తిట్టాడు చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువలే మీలోనును అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించేస్తారు, తమకు తామే
శీఘ్రముగా నాశనము కలగజేసుకుని నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచు మరియు అనేకులు వారి పోకిరీ శాస్త్రం అనుసరించి నడుదురు. అనేకులు వాళ్ళ అనేకులు పాపులారిటీని ఎలా సంపాదించాడంటే చెప్పండి, అక్కడ ఉంది. పోకిరీ శాస్త్రం అంటే ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి చెప్పనా? ఇప్పుడు మైక్ పెట్టుకుంటాను, ప్లే ద మ్యూజిక్ అంటాను అన్నమాట. నేనంటే టక్క 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 టక్ ఎగిరెత్తున్నారు, మధ్య చూస్తున్నారు మీరు. యాన్స్ రేట్ చేయండి అంటున్నారు, యాన్స్ రేట్ చేయండి. లైట్స్ ఆఫ్, డౌన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి, మ్యూజిక్ బీజిఎం డీజే డాడా డాడా దాడా దాడా ఏసయ్య సోత్రం సోత్రం సోత్రం. పోకిరీ శాస్త్రం కానీ ఇదేదో మరిడం గుడి దగ్గర మేళంలా లేదండి ఇది. అరే అది అసలు క్రిస్టియన్ వర్షిప్ అంటారంటే కోడి తీస్తున్నారు, గిర్రా తిప్పుతున్నారు, కోడి తీస్తున్నారు, ఎలా అంటున్నారు, ఏళ్ళు కచ్చిపులు తీస్తున్నారు, ఎలా తిప్పుతున్నారు, సున్నీలు తిప్పుతున్నారు, షర్ట్స్ తిప్పుతున్నారు. పోకిరీ శాస్త్రాలు ఇవన్నీ. మరి ఎలా అనుసరిస్తున్నారంటే ఆడి పెద్ద పోకిరి చెప్పండి, చిన్న పోకిరీ ప్రసంగికుల్ని ఇష్టపడతారట. పోకిరీలు అనుసరించినంత వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఎగిరేస్తున్నారు, అలా ఎగురుతున్నారు, ఎలా ఎగురుతున్నారు, ఆ సాంగ్లు ఏ పెడుతున్నారు చూసారా? ఒక ట్యూన్ సినిమా ట్యూన్కి క్రిస్టియన్ వర్డ్స్ కలిపి డ్యాన్స్ చేస్తున్నారు. పాస్టర్ గారు ఒక ఆయన అంగీ వేసుకున్నాడు. అంగీలో ఎంత ఆక్వర్డ్గా ఉందో చూసారా? చూడడానికి ఎంత ఆక్వర్డ్గా ఉందో చూడడానికి. ఆ అంగీలో ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఆడ మగ కానీ స్టెప్పుల్లాగా అనిపిస్తున్నాయి చూస్తుంటే. ఆయన ఎగురుతున్నారని ఈ వయసులో వాళ్ళు ఎగురుతున్నారు. ఏమనుకోవాలండి? పోకిరీ శాస్త్రాలు ఇవన్నీ. ఎందుకు ఇలా చేస్తున్నారంటే అట్రాక్షన్ చేయాలి, భిన్నాభిప్రాయాలు రహస్యంగా చేస్తారు. ఇవన్నీ కొన్ని మెయిన్ లైన్ చర్చ్లో ఉన్నాయండి హైదరాబాద్లో. వాళ్ళు లైవ్ ఇవ్వరు, అన్నిటికీ లైవ్ ఇవ్వరు. వాళ్ళ చర్చ్లో చాలా మొన్న వెళ్ళాం, కలిసాం బ్రదర్ని. కలిసినప్పుడు చెప్తున్నాడు, వాళ్ళ మామయ్య ఏదో అక్కడికి వెళ్తారట, వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్ అవుతున్నారు వాళ్ళ మామయ్య వాళ్ళు. ఆయనకి రైట్ హ్యాండ్గా ఉంటాడు. ఎలా అంత వాక్యం నుండి రైట్ హ్యాండ్ ఉండి మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? తప్పు కదా, మీకు రావాల్సిన ప్రాపర్టీ ఎందుకు ఇవ్వట్లేదంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఆ పాస్టర్ గారు ప్రాపర్టీలో ఎలా ఎదిగినా దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అన్నాడట. ఆ ఒక్క మాట పట్టుకున్నాడు, అంతేనండి. ఇలా దులువానేస్తున్నాడు. ఇంకా డిస్కో డ్యాన్స్లో, ఆడి కార్లు, జాక్ కార్లు. దేవుడు మనం బ్లెస్ చేస్తే ఈ మధ్య మీరు చూసారు స్టేట్మెంట్లో, మీ ప్రేయర్కి ఎందుకు మీకు జవాబు రావట్లేదా తెలుసా అనగానే తెలియదు అని కామెంట్లు పెట్టారు. తెలుసుకోండి అన్నారు. ఏంటి అనగానే మీ ప్రేయర్లో ఎందుకు మీకు జవాబు రావట్లేదంటే మీరు కారు అడుగుతున్నారు, ఆ కార్ని మీరు కంపెనీ ఏంటో చెప్పట్లేదా అన్నారు. నిజంగానే నువ్వు హౌస్ అడుగుతున్నావు, నీకు ఎన్ని బెడ్రూమ్లు ఉండాలో చెప్పాలిగా, ప్రేయర్లో అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కడ ఉందో చెప్పాలిగా. మీరు నిజంగా సోషల్ మీడియా తిరుగుతున్నా మీరు చూడండి కావాలంటే. ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంది. ఆయన లైవ్ ఇవ్వడండి. ఆయన కలవర టెంపుల్ కూడా కాదు అంటున్నాను, కలవర టెంపుల్ కూడా కాదు, ఆయన్నే కొనేసేంత డబ్బు ఉన్న ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన ఏం చెప్తాడు తెలుసా? దొంగ ప్రాప్సీలు ఏం చెప్తాడు తెలుసా? నీకు ఆ ఇల్లు నచ్చిందో వెళ్తున్నప్పుడు నీకు ఎక్కడ డూప్లెక్స్ బిల్డింగ్ నచ్చుతుంది, ఆ బిల్డింగ్ నీకు కావాలి, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నావు. ఎస్ మై ఫాదర్ అనగానే అయితే ఒక పని చేయి, వెళ్ళినప్పుడు ఇది ప్రేయర్ పట్టుకెళ్ళు. ఎవ్వరు లేని టైంలో నీవు నీ వైఫ్ ఆ వాల్స్ మీద సిలివేసి దాని మీద చెయ్యేసి ప్రేయర్ చేయి, ఈ ఇల్లు మాకు ఎలాగైనా కావాలి. మరి లోనంలో ఏమైపోవాలి? పోకిరీ పనులు ఇవన్నీ, దొంగ మాటలు ఇవన్నీ, దుర్బోధలు ఇవన్నీ రహస్యంగా బోధిస్తారు. ఇవే చెబుతారు, వాటిని ఎక్కువ మంది జనాలు నమ్ముతారు. ఈరోజు నీకేం జరిగింది? ఈ వారం ఒక ఎపిసోడ్ వేస్తానన్నమాట నేను. ఏం జరిగింది? ఎలా ఎదిగాడు డేవిడ్? ఎలా ఎదిగాడు? సైకిల్ ప్యాచీలు వేసుకున్నాడు అంతకుముందు. అదొక ఎపిసోడ్. మెల్లమెల్లగా ఎలా ఎదిగాడు ఏంటి? ఇల్లు ఎలా కొన్నాడు తెలుసా? ఆ ఇంటి మీద ఒకరోజు ఎవరు లేనప్పుడు సిలివేశాడు డేవిడ్. ప్యాచ్ వేసినాడు, సిలివేశాడు, వేసాడు, సక్సెస్ అయిపోయాడు. ఇదొక మెసేజ్ తెలుసా? మీరు నవ్వుకుంటున్నారు కానీ బయట నమ్ముతున్నారండి. ఎంబీబీఎస్ డాక్టర్లు నమ్ముతున్నారండి, సివిల్ ఇంజనీర్లు నమ్ముతున్నారండి, గవర్నమెంట్ సెక్టార్లో హై ప్రొఫైలిక్ నేమ్ ఉన్న వాళ్ళు ఇలాంటి సంఘాలకు మీరు వెళ్తారు, నమ్మగలరా? వివేచన లేదు, వీళ్ళందరికీ ఉద్రేకం ఉంది. ఆ ఉద్రేకాన్ని బట్టి, ఆ పొలాపులాటిని బట్టే వాళ్ళ సంఘానికి పోతున్నారు. గుర్తుపెట్టారు. దేవుడు మిమ్మల్ని బట్టి నేను చాలా మహిమపరుస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏ సౌందర్యం లేదు. ఒక ఫ్యాన్ తినకుండా ఫ్యాన్ కూడా వేయనేమో, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏముందన్న అట్రాక్షన్ అంటే సత్యమే అట్రాక్షన్ ఇక్కడ, అంతే. ఇక్కడ ఇరుగ్గా కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారు, చెప్పుల దగ్గర కూర్చుంటారు, ఆ తల్లులు చెల్లెళ్ళు అందరూ కూర్చుంటారు, ఇక్కడే కూర్చుంటారు. ఏముంది ఇక్కడ అంటే సత్యము తప్ప మన దగ్గర ఏముంది చెప్పి. ఒక డ్రెస్ కూడా ఉందా మనకి? ఆ టయానికి ఏది ఇస్త్రీ చేసి ఉంటే అది వేసుకుని వచ్చేస్తాము. ఏముంది మనం? బయట కూడా సెలబ్రిటీ ఇక్కడ అనుభవిస్తున్నారట,
వీరిని బట్టి సత్య మార్గం దూరం పండి. ఈరోజు గొప్ప బోధకుడు అంటే చెప్పిన డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, సూట్స్ మెయింటైన్ చేయాలి, బ్రాండెడ్ కార్స్ మెయింటైన్ చేయాలి, అప్పుడు ఆయన గొప్ప బోధకుడు. సాయంత్రం ఇంటికి మేము ప్రేయర్ చేయడానికి వచ్చేసాం అనుకోండి, టీచ్ పంపించేస్తారు మాకు. అలానే ఏదో ఇమ్మని కాదు, నేను చెప్తున్నాను మామూలుగా జనాల వ్యూ అలాగే ఉంది. జనాలు అదే నమ్ముతారు. ఇంత చెప్తున్నాం, ఇంత ఫేమ్ నేమ్ కూడా యేసుక్రీస్తు వారికి కూడా వచ్చింది. ఆయనకి అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మొదటి పరిచర్య 3 భాగాలు ఉంటాయి. మొదటి పరిచర్య భాగంలో చాలామంది ప్రజలు వచ్చేసారు. ఎంతమంది ప్రజలు వచ్చారంటే ఆయనకి తన శిష్యులు తాను కూర్చొని భోజనం చేయటాకైనా సమయం లేనంత మినిస్ట్రీ అయిపోయింది. ఎవరిది? యేసుక్రీస్తు వారు. కానీ యేసుక్రీస్తు వారు phase 2 స్టార్ట్ చేశాడా? అందులో ఏం చేస్తాడో తెలుసా? సత్యాన్ని చాలా గరుకుగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నా శరీరమును తిని నా రక్తము తాగాలన్న phase 2 మినిస్ట్రీ స్టార్ట్ చేసేసరికి జనాలు ఒకసారి తగ్గిపోతారు. అప్పటి వరకు స్వస్థలు ఉన్నప్పుడు చాలామంది వస్తారు, భోజనాలు పెట్టినప్పుడు చాలామంది వస్తారు, చివరికి 12 మంది మిగులుతారు. అందులో ఒకడు ఆయన్నే అమ్మేస్తాడు. A.W. టోజర్ అదే అన్నాడు, సత్యం ఎప్పుడైతే ఉన్నట్టు మాట్లాడతామో జనాలు తగ్గిపోతారు. సత్యం ఎప్పుడైతే మనం మాట్లాడడం తగ్గిస్తామో జనాలు పెరిగిపోతారు. ఇదే గుర్తుపెట్టుకోండి. అదే గుర్తు బైబిల్ చెప్తుంది. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారట. ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రాజుగా చేయుటకు వారు వచ్చి, ఇంకా సందర్భం మీకు అర్థం కావాలి అంటే 11వ వచనంలో, యేసు ఆ రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చుని వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడానికి తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలు చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పి ఆయనకి చాలా ఫాలోయింగ్ పెంచేశారు. అసలు ఎలాంటోడే మనకు రాజు అయిపోతే ఇక రోజు రొట్లు చేపలు అని డిసైడ్ అయిపోయారు. ఉచిత భోజనం చెప్పండి, ఉచిత వైద్యం చెప్పండి, ఉచితముగా అంత ఉచితంగా మాకు ఇచ్చేస్తాడని వాళ్ళు రాజుని చేసేద్దాం అనుకున్నారట. బలవంతంగా పట్టుకొని ఆయనకి పట్టాభిషేకం చేసేద్దాం అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు యేసు ఎరిగి మరలా వాళ్ళందరినీ అక్కడ వదిలేసి కొండకి ఒంటరిగా వెళ్ళిపోయారు. నాకు ఈ ఫేమ్ నేమొద్దు, ఎందుకంటే నన్ను పంపినవాడు మహిమ పొందాలి తప్ప నేను మహిమ పొందకూడదు. ఎప్పుడు ఇది గుర్తుండాలండి. ఇలా ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ఎవరైతే మన ఇలాంటివి జరుగుతున్నాయని వెంటనే అక్కడి నుంచి సైడ్ అయిపోతారో వాళ్ళ లైఫ్ బాగుంటుంది, మీ విశ్వాస జీవితం బాగుంటుంది. నిన్ను ఎవరైనా పొగుడుతున్నారా? ఏ విషయంలో అయినా నిన్ను పొగుడుతున్నారా? అక్కడి నుంచి మెల్లగా సింపుల్గా కట్ చేసి, సారీ బ్రదర్ చిన్న పని ఉంది వెళ్ళిపోతున్నాను వచ్చేసేయండి అంటే కట్ చేసేయండి. మనం పొగుడుతుంటే అక్కడి నుంచి వెళ్ళాలనిపించదు మనకి. వెళ్ళిపోదామని కొంచెంసేపు ఉంటాం అక్కడ, ఎందుకు కొంచెంసేపు పొగుడుతారని. అది ఇందాక ఎక్కడో ఆపేసావు, ఇందాక ఎక్కడో అంటాం. అక్కడ మర్చిపోయిన జ్ఞాపం చేసి పొగిడించుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ముగించేస్తున్న రెఫరెన్స్ ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను నేను. మరో రెఫరెన్స్ చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం, క్షమించిన మొదటి అధ్యాయం. మార్క్స్ వార్త ఒట్టే చెప్తాను, ముగించేస్తాను. మార్క్స్ వార్త నిజంగానే ముగించేస్తాను. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 36వ వచనం నుండి. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయన్ని ఎతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ పబ్లిక్ అంతా నేను ఎతుకుచున్నారు గురువుగారు అని అడగ్గా ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్టు వెళ్ళుదాము రండి. ఎంత మిరాకిల్గా ఉంచుండవచ్చు, ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి, ఎంతగా మనతో మాట్లాడుతుందో చూడవచ్చు. సార్ చాలామంది జనాలు వచ్చారు సార్, మీ కొరకు వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని జనాలు అడుగుతున్నారంటే పేతురికి వేరే సమాధానం ఏం చెప్పకుండా ఒక మాట్లాడాడు, అసలు నేను వచ్చినది జనాలను పోగేసుకోవడానికి కాదు, నా ముఖ్యమైన ఉద్దేశం జనాలకి సువార్త చెప్పడానికి. రండి, ఇతర సమీప గ్రామాల్లోనికి మనం సువార్త చెప్పడానికి వెళదాము రండి.
మరి ఎంతమంది వచ్చారు కదంటే వాళ్ళందరూ వచ్చింది సువార్త వినడానికి కాదు, వాళ్ళ అవసరాల కొరకే వాళ్ళు వచ్చారు. అందుకే వీళ్ళతో కాదు మనకు పని, సువార్త వినాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రండి, మన ఇంపార్టెంట్ వర్క్ ఏంటో తెలుసా? సువార్త చెప్పడం. మన వర్క్ కానిది ఏంటో చెప్పినా మన పేరు ప్రఖ్యాతుల కొరకు మనం ఆలోచించుకోవడం. దేవుడు కావాలనుకుంటే ఇస్తాడు, అవి నిన్ను పాడు చేస్తున్నాయి అనుకుంటే దేవుడే కట్ చేసేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా తెలివిగా మినిస్ట్రీ చేశాడు. రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది, ఇందుకే కదా నేను వచ్చింది, పాపులారిటీ కొరకు కాదు కదా, నేను వచ్చింది స్వస్థతల కొరకు కాదు, నేను వచ్చింది పంచిపెట్టడానికి కాదు, అవన్నీ తర్వాత, నేను వచ్చింది ఇది కాదు. నేను వచ్చిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రజలకు సువార్త చెప్పాలి. ఆయన గలిలయ అంతటా వారి సమాజ మందిలో ప్రకటించు, దయ్యములు ఎలగొట్టుచు, ప్రజలకు అనేకులకు ఆత్మీయ బోధ, భౌతిక స్వస్థతలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు ఎక్కడ ఫేమ్ ఉంటే అక్కడికే వెళ్తున్నారు, ఎక్కడ ఫేమ్ ఉంటే అక్కడే కూర్చున్నారు. స్పీకర్స్ అలాగే ఉన్నారు, ప్రజలు కూడా అలాగే ఉన్నారు. దయచేసి మనం అలా ఉండొద్దు. లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఆయన కూర్చున్న సమాచారం మరీ ఎక్కువగా వ్యాపించెను, బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చిరి. ఆయన ప్రార్థన చేయుటకు. అదేంటి అలా ఎలా వెళ్ళిపోతున్నాడు ఆయన? జనాలందరూ వచ్చినప్పుడు కొండకు పోతున్నాడు, జనాలందరూ వచ్చినప్పుడు ప్రేయర్ చేయడానికి వెళ్ళిపోతున్నాడు, జనాలందరూ వచ్చినప్పుడు వాళ్ళని అక్కడే వదిలేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ ఫేమ్ యేసుప్రభువు అస్సలు ఇష్టపడలేదు. మనం కూడా అలా ఉందామా? ఎవరైనా మనం పొగిడినప్పుడు, నీ అందాన్ని ఎవరైనా పొగిడితే దేవునికి మహిమ కలుగును గాక, చాలు ఇంక నన్ను పొగడకండి అని చెప్పగలవా? నీ చదువుని ఎవరైనా పొగిడితే, నాకు చాలు బ్రదర్, నాకు దేవుడు ఈ థాట్ ఇచ్చాడు, దేవుని వల్ల నేను చదవగలుగుతున్నాను చెప్పగలవా? దేవుడు ఏదైనా నీకు మహిమనిచ్చే ఆ మహిమ దేవునికే మహిమను ఆపాదించగలవా? పాపాల్లో అసూయ దగ్గర నుంచి మొదలు పెట్టాం. పాపాల్లో దేవునికి నచ్చిన పాపంలో మరో పాపం ఏంటో తెలుసా? ప్రఖ్యాత, డాంబికం, పేరు ప్రఖ్యాతులు. జనాల్లో మనం ఎలాగైనా సరే నైట్కి నైటే స్టార్ అయిపోవాలన్న దేవునికి అస్సలు నచ్చదు. ఎందుకంటే మనుషుల్లో ఘనమైన దేవుని దృష్టికి అసహ్యమైన. దేవుడు ఎవరిని గొప్ప చేస్తాడంటే, నీకు నాకు అర్థమైందో లేదో తెలియదు కానీ మన పవన్ కళ్యాణ్ నాకు అర్థమైంది, అది బహిరంగ సభలో చెప్తున్నాడు ఆయన. మనుషుల్లో తమ్మును తాము తగ్గించుకున్న వారు ఖచ్చితంగా హెచ్చింపడతారు. నాకు తెలిసినంత పరిధిలో నేను అది ఫాలో అయ్యాను. యేసుప్రభు నన్ను హెచ్చరించాడని ఆయనకు అర్థమైన వేలో ఆయన చెప్పుకుంటున్నాడు. వదిలేసండి. కానీ దేవుడు మనకు చెప్తున్నాడు, మనకు అర్థమైనట్టు చెప్తున్నాడు. ఎవడ తగ్గించుకుంటాడో వాడే హెచ్చింపడతాడు, ఎవడ హెచ్చించుకుంటాడో ఒకరోజు ఆడు పూర్తిగా ఆ పాపులారిటీని బట్టే తగ్గింపబడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన. అలాగే కళ్ళు మూసుకోండి, తమ్ముడు నడిపిస్తాడు. అలాగే కళ్ళు మూసుకోండి.